నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణి పక్షముందు రక్షకుడు, ప్రతి క్షణి పక్షముందు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడుచువాడు. సత్యమగు జీవమగు మార్గమైతే, సత్యమగు జీవమగు మార్గమైతే. దేవుని యందు నిరీక్షణయంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. 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 నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరణ ఆదరణ ఆయనలో. దేవుని యందు ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు చూడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ
ఆయనను స్తుతించుదాం దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించుదాం ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు కనికర సంపన్నుడు నా దేవుడు కనికర సంపన్నుడు నా దేవుడు దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే నీకు సహాయము సదాదు కొనువాడు ఆయనే ఆదరణలో ఆయనలో దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా సత్యమగు జీవమగు మార్గమిచ్చే సత్యము జీవము మార్గమిచ్చే దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా తల్లి కన్నా తండ్రి ఉత్తముడు తల్లి తండ్రి ఉత్తముడు దేవుని యందు నిరీక్షణించి ఆయనను దేవుని నిరీక్షణ ఆయనను స్తుతించున ప్రాణమా
దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నా దేవుడు నన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు మహోన్నతమైన దేవానికి స్తుతులయ్యా స్తోత్రములు నాయనా అయ్యా ఈ రాత్రికాల సమయం అందున తండ్రి పరిశుద్ధాత్మదేవ సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతట్లోనూ నాయన అయ్యా నా తండ్రి ఆత్మదేవ నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభువా అయ్యా నా తండ్రి దేవ నాయన చిన్ని స్థుతి ఆరాధనలు ప్రభువా దయతో నా తండ్రి మీరు అంగీకరించినందుకు నీకు వందనాలు అయ్యా స్తోత్రములు ప్రభువా అయ్యా నీ దాసులు నా తండ్రి నీ నామం పేరట ప్రభువా భాగ్యాన్ని విత్తిస్తూ ఉండగా బలహీనముగా ఉన్న నీ దాసుని బలపరచండి నాయన అయ్యా నా తండ్రి యొక్క అగ్నితో నా దేవాని దాసుని దర్శించండి నా దేవా నీకు వందనాలు అయ్యా తల్లి సమయం అందు జరగబోతున్న ఈ యొక్క నా తల్లి ప్రార్థన అంతని జ్ఞాపకం చేసుకోండి ఇది అసలు నీ స్వాధీనంలో ఉంచుకోండి మాకును కావలసిన నా దేవ అయ్యా నా తల్లి వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ ఎదుర్కోమని నా తండ్రి ముందున్న సమయాన్ని అంతటిని మీకే అప్పగిస్తూ ప్రభువా సర్వోన్నతులకు యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమేన్. స్తోత్రం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలకడ తీసుకురండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి ఏకీవించాను. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు.
సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ప్రభువా ఇగో మమ్మల్ని అందరినీ దర్శించి ప్రేమించి నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనము ద్వారా నాతో మాతో ప్రభువా ఈ రాత్రి స్పష్టముగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యమునకు అడ్డుగా ఆటంగా ఉన్నటువంటి సమస్త చీకటి శక్తిని లయపరిచి ప్రభు ఇగో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ రాత్రి నీ వాక్యం వింటున్న ప్రతి వారిని దర్శించండి, ప్రతి వారిని ఆశీర్వదించండి. ప్రతి వారి చుట్టూ ఉన్నటువంటి ప్రభా అయ్యా అడ్డుల ఆటంకాలన్నీ కొట్టివేసి అందరి పట్ల నీ కార్యము జరిగించి ఈ రాత్రి నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ చేత అభిషేకించి ప్రభా ఇవి అందరికి మేలు కలిగినట్లుగా నీవే దిగి వచ్చి మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మా మిత్రులకు, మా పరిచర్ల కొరకు, మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి మిత్రులు కూడా ప్రభు అయిన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా వాక్యం మీద దృష్టి పెట్టాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. కొంచెం సెట్ చేయండి సరిగ్గా, అది వంకరగా కనబడుతుంది లైవ్లో. కొంచెం మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం వర్తమానం క్రైస్తవ సమాజం అందరికీ కూడా చాలా ప్రయోజనకరమైన మాట. హల్లెలూయా. ఏంటి అంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండి ఉండి. హల్లెలూయా. అంటే మనమే మోసపడిపోతూ ఉన్నామంట. ఎలా మోసపడుతున్నామంట? వినువారు మాత్రమే ఉండి, అంటే వింటున్న వారు మాత్రమే ఉండిపోవడం వల్ల మనమే మోసం చేసుకుంటున్నామంట. ఇది ఇంకా పెద్ద గందరగోళం మాట. అంటే ఎవరో ఒకరు నిన్ను మోసం చేయడం కాదు, నన్ను మోసం చేయడం కాదు, నీకు నీవే మోసం చేసుకుంటున్నావంట. దేన్ని బట్టి అంటే వినువారు మాత్రమే ఉండి. హల్లెలూయా. ఇందుకీ బైబిల్ గ్రంథం ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో రాయించినటువంటి మాట. రోమా పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ధర్మశాస్త్రమందు అతిశయించుటకు ధర్మశాస్త్రమును వినుట వలన దేవుని అవమానపరచుదేవా, రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడదు. 13 చదువుదాం. రోమా 2:13 కూడా. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే ఆమేన్. హల్లెలూయా. ఏం అర్థమైంది నీకు? ధర్మశాస్త్రం వినువారట దేవుని దృష్టికి నీతిమంతులు కారు అంట. మరి ఎవరు నీతిమంతులంట? ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. హల్లెలూయా. మరి కూర్చొని చెప్తున్నారా నాని మీరు అనుకోవచ్చు, లైవ్ ద్వారా ఉన్నటువంటి వారు ఇంకా అనుకునే అవకాశం ఉంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు 99% నా ప్రసంగాలన్నీ కూడా నిలబడి చెప్పాను. రేరుగా చాలా కఠినంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూర్చుని వాక్యం చెప్పాను. కొన్ని గృహ కూడుకుల్లో కూర్చుని వాక్యం చెప్పాను. ఎందుకంటే అక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి ప్లేస్ లేదు, స్పేస్ సరిపోక కొన్ని గృహ కూడుకులు ఇతర స్థలాల్లో కూర్చునే వాక్యం చెప్పాను. అప్పుడు ఆరోగ్యంగానే ఉండి కూర్చుని చెప్పాను. అక్కడ నిలబడడానికి వాక్యం చెప్పడానికి అవకాశం లేక కూర్చుని చెప్పవలసి వచ్చింది.
అయితే ఈ టైఫాయిడ్ ఈ యొక్క ప్లేట్లెట్స్ ఈ ఎఫెక్ట్ తోటి ప్రస్తుతం నా ఎముకల్లో ఓపిక లేదు అసలు. చాలా బలహీనంగా బాడీ మాత్రమే కనిపిస్తుంది. అలాగా 10 రోజుల్లో 3 సార్లు స్నానం చేశాను. 2 సండేలు మొన్న ఉపవాస ప్రార్థన పెట్టాం కదా, 7 గంటల స్తుతి ఆరాధన, 2 ఆదివారాలు, ఆ శుక్రవారం, ఈరోజు. మొత్తానికి నాకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి 4 స్నానాలు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది పరిస్థితి. బాగా ఈ టైఫాయిడ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తల బరువు ఎక్కువగా ఉంటుందట. చాలా కష్టంగా ఉంది. రోజంతా పడుకునే ఉండవలసి వస్తుంది. నిద్ర ఉన్నా లేకపోయినా మొత్తం అంతా పట్లు వదిలేసింది మాట. మొబైల్ కూడా చేతితో పట్టుకోవడానికి కూడా నాకు చాలా కష్టంగానే ఉంది. అందుకని ఇంకా మరి బాడీ ప్యూర్ కాలేదు. అందువల్ల మరి నిలబడడానికి కష్టంగా ఉంది కనుక కూర్చొని చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా దేవుడు నాకు ఇచ్చిన కృపలో ఒక కృప ఏంటంటే గొంతెత్తి మాట్లాడడం. అది ఆరోగ్యంగా ఉన్నామా లేకపోతే అనారోగ్యంగా ఉన్నామా అనే దానికంటే, అంటే నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఆ వాంఛ, భారం, ఆ తృష్ణ ఈ గొంతు రూపంలో బయటికి వ్యక్తపరచుకోవడానికి దేవుడు అది నాకు అవకాశం ఇచ్చాడు. అందుకని వాయిస్ మాత్రం బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా గొంతు వాయిస్ అనేది రేజ్గా మనకి వస్తూనే ఉంటుంది నాకు. కాబట్టి కూర్చోడానికి తల భారం ఎక్కువగా ఉన్నందువలన నేను చాలా తక్కువగానే మాట్లాడుతాను. ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. తనే నా ఫోన్స్ అన్ని రిసీవ్ చేసుకుని తనే మాట్లాడుతుంది అన్నమాట. అంటే కష్టంగా, చాలా ఇబ్బందిగా ఉంది అన్నమాట. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఇంకా దేవుడు మరి త్వరగా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకంటే చాలా ప్రయాణాలు వాయిదా అయిపోయినాయి, చాలా పని కూడా ఉన్నది మాట. కాబట్టి దేవుడు ఎంతో భారంతో శ్రేష్టమైనటువంటి ఒక పని అప్పగించాడు. ఆ పని కొరకే నేను బ్రతుకుతూ ఉన్నాను. లేదంటే ఏదో ఇతరుల సేవకుల కంటే నేను ఏదో గొప్పగా ఏదో సాధించానని చెప్పుకోవాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఇది దేవునిది మాట, ఇతరుల కంటే గొప్ప కాదు. దేవుడు నాకేం అప్పగించాడో దాన్ని నేను ఎలా చేస్తున్నానో లేదో అదే కాన్సెప్ట్ అంతే. అంతమించి ఇతరుల కంటే నేను ఏదో గొప్పనని, వాళ్ళకంటే గొప్పగా చేయాలని కానీ అటువంటి ఆశలో కోరికలు ఏమీ నాకైతే లేవు. కానీ ప్రభువు ఎందుకైతే నన్ను పుట్టించాడో, ఎందుకు ఈ గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి సేవను నాకు అనుగ్రహించాడో, అది ఆయన దృష్టికి యోగ్యమైన రీతిలో, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో చేయడానికే నన్ను నేను ప్రభుకి అప్పగించుకుని ఈ యొక్క భక్తి సాధనలో ముందుకు వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. కమ్ టు ద పాయింట్. అయితే చదువుబడినటువంటి ఈ లేఖనము ఏమని సాక్ష్యం ఇస్తుంది అంట? ధర్మశాస్త్రమైన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. విందాం అందరూ శ్రద్ధగా 10 నిమిషాలు. దేవునికి మానవ జాతి అంతటి మీద కూడా ఒక ఆలోచన ఉందండి. అందరూ నా వైపు చూడాలి. మానవ జాతి అంతటి మీద కూడా దేవునికి ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక ఉద్దేశం ఉంది. అయితే దేవుని ఉద్దేశము, దేవుని తలంపు, దేవుని ఆలోచన ఏం చేస్తుందంటే మానవ జాతి టోటల్గా తృణీకరించింది, త్రోసివేసుకున్నది. సరే, మానవ జాతిని పక్కన పెడదాం. రక్షణ పొందినటువంటి క్రైస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాన్ని ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3:16లో రాయబడి ఉంది. ఆయన ఎంతో ప్రేమించాడంట. ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదు, ఆ వాక్యంలో అంత కనబడుతుంది. కనుక ఏ ఒక్కరు నశింపక ఇష్టము లేదు ఆయనకి. అందుకని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించేశాడు ఆయన. అయితే లోకం ఆయనను చేర్చుకోలేదు, ఆయన మాట వినలేదు, ఆయన ఆలోచన ఏంటో గ్రహించలేదు. పక్కన పెడతాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన రక్తములో మన యొక్క పాపముల నుండి మనం విముక్తి పొందుతున్నామని నమ్మి బాప్టిజం తీసుకుని దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి తర్వాత మన ఆలోచన, మన వ్యక్తిత్వము, మన స్వభావం, మన ఉద్దేశం మారిపోవాలి. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుడు సంఘము పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి రక్షణ పొంది దేవుని సంఘములో ఉన్నటువంటి సేవకుడు కానీ, సేవకురాలు కానీ, విశ్వాసులు కానీ ఈ దేవుని తలంపు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అనేది గుర్తించాలా లేదా? చెప్పాలి.
గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, గుర్తించకపోతే కలిగే నష్టం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అసలు. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, జోసెఫ్ అనేటువంటి నేను అందరికంటే బలహీనుణ్ణి. ఆరోగ్యంలో కానీ, జ్ఞానంలో కానీ, భక్తులో కానీ, పరిశుద్ధతలో కానీ, మొత్తం ఫైనాన్షియల్గా మొత్తం ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో నేను అందరికంటే బలహీనుణ్ణి. కానీ దేవుణ్ణి ప్రేమించడంలో మాత్రము నేను చాలా చాలా బలవంతుణ్ణి. గొప్ప గొప్ప ధనవంతులు, మేధావులు, జ్ఞానులతో ఈ విషయంలో పోటీ పడతాను నేను. అప్పుడు నేను బలహీనుణ్ణి అనుకోనేను, అప్పుడు బీదవాడిని అనుకోనేను, అప్పుడు నాకు ఆరోగ్యం లేదని అనుకోను మాట. ఎందుకంటే గొప్ప దేవుడు దొరికాడు మాట, గొప్ప రక్షణ ఇచ్చాడు. అప్పుడు నేను ఆయన్ని ప్రేమించే విషయంలో కోట్ల మంది ప్రజలు ఉంటుండగా అందులో నేను చాలా ముందటగా, చాలా అందే వ్యక్తిగా, కనబడే వ్యక్తిగా, నా పేరు ఒకటి పలికేటువంటి ఆ స్థాయిలో ఉండడానికి నేను అంత అధికంగా ప్రేమిస్తాను దేవుణ్ణి. ఈ మంట నీకు రావాలన్నమాట. హల్లెలూయా. నువ్వు అంత ప్రేమించడానికి, ఆయనకు తెలిసే విధముగా, ఆయన నిన్ను పిలిచే విధముగా అంత దగ్గరగా ఉండే వ్యక్తి అయిపోవాలి. నువ్వు కోటి మంది ఉంటే ప్రజలు మాట, ఆ కోటి మందిలో ఎక్కడో గుంపులో ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండకూడదు మాట. చెప్తున్నా, మిగిలిన అన్ని విషయాల్లో బలహీనం ఉన్నాయి. కానీ ఈ విధముగా దేవుడు చెప్పిన పని చేయడానికి, ఆయన ఏదైతే చేయమన్నాడో దాన్ని ముందుకు నడిపించడానికి మాత్రం నేను బలహీనుడిగా, అనారోగ్యంగా, పేదవాడిగా ఉండడానికి నేను ఒప్పుకోను. అప్పుడు నేను బలంగానే పోరాడతాను. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి సందేశం ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నిజమే, లోకం పట్ల, మానవ జాతి పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన భావజాలం లోకం గుర్తించలేదు ఇంకా. సరే, వాళ్ళు పక్కన పెడదామంటే, యేసుని అంగీకరించిన క్రైస్తవైనా దేవుని ఆలోచన ఏంటో నీకు తెలుసా? ఈరోజు క్రైస్తవులకు తెలుసా? లేదు. తాత ముత్తాతలు తాత సేవ, తండ్రి సేవ, కొడుకు చేస్తూ ఇలాగ సేవకులు కంటిన్యూ అవ్వవారు. మంచిది, చెయ్యండి, తప్పులేదు. ఎందుకంటే దేవుని పని, దేవుని సేవ 119వ కీర్తన 91 చరణం ప్రకారంగా మీరు ఒకసారి ఆ లేఖనం కూడా చదివితే బాగుంటది. అందరము చెయ్యాలి సేవ, సేవకుడే కాదు. 119వ కీర్తన 91. చాలండి. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చెప్పునవి నేటికి స్థిరపడి ఉన్నవి. కాబట్టి చూడండి, సేవకుడు మాత్రమే కాదు, మనమందరూ సేవ చేయాలంట దేవునికి. సేవకుడు అని లేదు, విశ్వాసాన్ని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు. అందరం కూడా ఏం చేయాలి? పిల్లలు వినాలి, అదే మీరు కూడా వినాలి, రక్షణ సిద్ధపడాలి. అందరము కూడా సేవ చేయాలట. కాబట్టి తాతగారిది, నాన్నగారిది కొడుకు సేవ చేయడం తప్పు అని నేనేం అనడం లేదు. అయితే వారి పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఇది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా లేదా? హల్లెలూయా. కనుక దేవుడు సంఘము పట్ల ఒక ఆలోచన భావజాలం కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన భావజాలం సంఘములో ఉన్నవారు ఎవరైతే గుర్తించరో, వినాలి శ్రద్ధగా, అందరూ చూడాలి. ఎవరైతే గుర్తించరో, ఎవరైతే తెలుసుకోరో వారు నిత్యత్వంలో బహుమానాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళు. ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులకి. హల్లెలూయా. నిత్యత్వములో వాళ్ళకి ఎటువంటి ఘనత ఉండదు, ప్రయోజనం ఉండదు. ఒకవేళ నరకం తప్పించుకుని దేవుని రాజ్యానికి వెళ్తే గనక వాళ్ళకి ఎలాంటి ఘనత, బహుమానం ఉండదు మాట. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఘనత వద్దా మనకి? ఆయన ఘనపరచాలనుకుంటున్నాడు మనల్ని, దేవదూతల కంటే ఎక్కువగా ఘనపరచాలనుకుంటున్నాడు. మరి నువ్వు నేను మూలన ఉంటే చాలు అనుకుంటే సరిపోతుందా? మూలన ఉండడానికి రమ్మన్నాడు యేసయ్య నిన్నే. రక్తం తెంచి ప్రాణం పెట్టింది ఎందుకు దేవుడు? మూలన ఉండడానికా? కాదు. ఆయన రక్తాన్ని నువ్వు ఎలా నమ్మావో, ఆయన ప్రేమను నువ్వు ఎలా పొందావో, దూతలు ఎదుట దాన్ని ఘనపరచాలి, వ్యక్తపరచాలి అనుకుంటా. అంత స్థాయిని ఇవ్వాలనుకుంటే మరి సంఘాలలో మనం ఎలా ఉండాలి? నీ మట్టికి నీవు, ఎవరి నిమిత్తం వాళ్ళు ఏమి పట్టించుకోకుండా
ఇంకా ఏది చేయాలనుకున్నా అంతా నీ ఇష్టమే. ఇలా ఉంటే ఎవ్వరు పని చేయరండి. తీసి పక్కన పెడతాడు. సేవకునైనా సరే, సేవకురాలైనా సరే, విశ్వాసాలైనా తీసి దేవుడు పక్కన పెడతాడు. నేను బ్రతిమాలుకుంటాను యేసయ్య పని చేయడానికి. హల్లెలూయా. దేవా, నీ పని నేను చేయాలి ప్రభువా, నీ పనిలో నేను ఉండాలి ప్రభువా, నా కన్నీరు ఉండాలి, నా రూపాయి ఉండాలి, నేను కష్టపడాలి, శ్రమ పడాలి నీ కోసం, చివరికి అవసరమైతే నీ కోసం నేను అవమానాలు పొందాలి ప్రభువా, నీ కోసం నిందలు పొందాలి, నీ కోసం నాకు గాయం అవ్వాలి. ఇది నా ప్రార్థనా శైలి. ఏదో ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోవడం కాదు, నేర్చుకోవాలి ఈ విధానం అంతా కూడా. దావీదేమన్నాడు? నిన్ను నిందించే వారి నిందలు నా మీదకి వచ్చి ఉన్నాయి అన్నాడు, నా మీద పడి ఉన్నావు అన్నాడు. 69వ కీర్తన 9 2వ భాగం చదవండి త్వరగా. 69:9 కంటిన్యూ 9 వచ్చిన మొత్తం చదివే తల్లి. ఆమె ఇది భక్తి జీవితం మాట. యేసయ్యను నిందించే వారి నిందలు ఎవరి మీద కూడా రావాలట? భక్తురాలి మీదకు, భక్తుడి మీదకు రావాలి. క్రైస్తవ సమాజానికి ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు ఇన్ని వాగ్దానాలు చేశాడు కదా. ఏంటి వింటున్నారా? ఇన్ని వాగ్దానాలు చేశాడు కదా దేవుడు. అవి నెరవేరుతున్నాయా? మనలో నెరవేరుతున్నాయా? పోనీ ఇశ్రాయేలుకి దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు, నెరవేరినాయా? ఏ వాగ్దానం? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి దేవుడు మోషే ప్రవక్తను పంపించి వాళ్ళతో మాట్లాడి, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. చేశాడా లేదా? ఆ వాగ్దానం ఇశ్రాయేలు అందరి పట్ల నెరవేరిందా? నెరవేరలేదు. కారణం ఏంటి? అందుకే నేను వాక్యాలు చెప్పడానికి కాదు దేవుడు నాకు జీవితం ఇచ్చి నాకు సేవ అప్పగించింది. వాక్యాలు చెప్పుకునే పాస్టర్లు వేరే, నేను వాక్యం చెప్పట్లేదు. ఏం చెప్తున్నానంటే, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన మనసు, ఆయన ఆలోచన, ఆయన స్వభావం ఇది అని చెప్తూ ఉన్నాను నేను. అంతేగాని నేనేదో మర్మాలు లేకపోతే వాక్యం ఇది, అది నా పని కాదు, నా స్థాయి అది కాదు మాట. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఎలా అంటాడో అది నాకు తెలుసు కొద్దో గొప్ప, మా అమ్మ ఎలా అంటుందో నాకు తెలుసదా, మన ఇంట్లో వాళ్ళు ఎలా అంటాడో. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలా అంటాడో నీకు తెలుసా లేదా? తెలిసంటే సరిపోదు, ఆ తెలిసినటువంటి దానికి నువ్వు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. నేను ఇప్పుడు వైఫై ఆన్ చేశాను, లైవ్ వస్తుంది. ఆ వైఫై కనెక్ట్ డిస్కంటిన్యూ అవుతే లైవ్ డిస్కంటిన్యూ అవుతుంది. అలాగా దేవుడు ఎవరు, రక్షకుడు తెలుసు అందరికీ. ఏ స్వామీజీకి తెలీదు? చెల్లిచెల్లి స్వామీజీ గారు అన్నారు, దేవుళ్ళు కాదు బాబు, దేవుడు ఒక్కడే అన్నాడు ఆయన. మరి ఆ ఒక్కడెవరో సమాజానికి చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకని అడిగితే చెప్పగలరా? అక్కడ మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది అన్నమాట. ఒకడని దగ్గర డైరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది, చెప్పు ఆ ఒకడెవరో చెప్పు, నమ్ముతాను నేను. అక్కడికి వచ్చేసరికి దమ్ము లేదు ఒక్కొక్కరికేనే. ఆ దమ్ము ఉన్నది క్రైస్తవుడు ఒక్కడికే. హల్లెలూయా. అందుకనే చంపుతున్నారు, అందుకనే కొడుతున్నారు, అందుకనే తిడుతున్నారు, అందుకని నిందలు, అనేక రకరకాల పరిస్థితులన్నీ అందుకని మాట. అందుకంటున్నాను, ఈ దేవుడు ఎవరో తెలుసంట, నీకు రక్షకుడు ఎవరో తెలుసంట. రక్షణ పొందరు వాళ్ళు. నీకేమో రక్షకుడు ఎవరో తెలుసు, యేసు ప్రభువారే దేవుడు అని తెలుసు, అన్నీ తెలుసు. ఆ తెలిసినటువంటి దేవుని మనసు నాకు రావాలని మాత్రం ప్రార్థన చేయడం. ఏవేవో ప్రార్థన చేస్తా. నా జీవితంలో ఎవరు మారాలి అనేటికంటే ముందు నేను మారాలి అనేది నా ప్రార్థన, నా మొదటి ప్రార్థన. నేనే మారకపోతే ఇంకొకరిని ఏం చేస్తాను నా మొక్కం? అందుకని ఇన్నేళ్లుగా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. ఏదో కొంచెం మార్పు వచ్చింది నాలో. హల్లెలూయా. ఇంకా చాలా మార్పు రావాలి. యేసయ్య రాకడ వస్తుంది మాట. నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు మారకుండా మొక్కం మనం ఇంకొకరు మారడం కోసం నవ్వుతాడు దేవుడు. సాతానుడు కూడా నవ్వుకుంటాడు. హల్లెలూయా. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇశ్రాయేలుకి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఇశ్రాయేలు జీవితంలో నెరవేరలేదు. అలాగే ఈ రోజు కూడా క్రైస్తవ సంఘాల జీవితాలలో, క్రైస్తవుల జీవితాలలో దేవుడు వాగ్దానాలు నెరవేరడం లేదు. మరి దేవుడు మాట ఇచ్చి తప్పుతాడు ఆయన? చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఎవరిది ప్రాబ్లం? వాగ్దానమును నెరవేర్చుకోవాలన్నటువంటి భారం, ఆశ, తృష్ణ మనకు లేనందువలన నెరవేరట్లేదు అంతే. దేవుడిది తప్పు కాదు.
మనది తప్పు. ఎన్నైనా నెరవేరు, ఎన్ని వాగ్దానాలు చేసినా అవి నెరవేరు మాట. ఎందుకంటే ఆ వాగ్దానాలు నీలో నెరవేరబడడం కొరకు నీకు అటువంటి ఆరాటము, తృష్ణ, మనసు, ఆలోచన నీకు ఉండాలి. అవి ఏమీ లేకుండా ఏంటి మన జీవిత కాలం అంతా ఒకవేళ ఇంకో 100 సంవత్సరాల ఆయుష్ అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఎస్ఐ అంతవరకు ఏమీ లేదు, కానీ ఇంకా 100 సంవత్సరాల ఆయుష్ ఉందనుకో అందరికి భూమి మీద. ఆ 100 సంవత్సరాల ఆయుష్లో నువ్వు భక్తి చేసినా, నువ్వు ఎన్ని ప్రసంగలించినా నీకేం ఉపయోగమే ఉండదు. అందుకే చెప్తున్నాను, నాకు క్రైస్తవ సంఘాల పట్ల చాలా భారం ఉంది, నాకు చాలా వేదన ఉంది. ఎందుకంటే మోసం చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. అందంగా ఉన్నామనుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, బాగా వాక్యం తెలుసు అనుకుంటున్నారు, డబ్బు ఉంది అనుకుంటున్నారు, జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అందుకు బాధంగా, అయ్యో ఎలా మోసం చేసుకుంటున్నారు, ఎలా మోసం చేసుకుంటే అర్థం ఏం చెప్పాను కదా. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద కొమ్మలు ఉంటాయి కదా. ఆ కొమ్మ ఎక్కి ఆ చివరికి ఎక్కి కొమ్మక్క ఈ మొదలు ఎదుర్కొంటున్నాడట. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమనుకోవాలి? చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద ఎక్కి చివరికి వెళ్ళి మొదలు నరుకుతున్నాడట. ఏమవుతుంది ఇప్పుడు? క్రైస్తవం కూడా అక్కడే ఉంది, క్రైస్తవం కూడా అలాగే చేస్తుంది. ఏంటో ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు నేను బ్రతికాను, నువ్వు బ్రతుకుతాను అంటే మన గొప్పతనం నీతిని కాదు. దేవుడు నీతిమంతుల ఎడలను అనీతిమంతుల ఎడలను తన నీతి వర్షాన్ని కురిపిస్తున్నాడట. అందరికీ సూర్యరశ్మి కలిగిస్తున్నాడు, గాలి కలుగుతుంది, అన్ని కలుగుతున్నట్లుగానే మనం ఉన్నాం అంతే. అందులో ఏదో మనం భక్తి పరులు కాబట్టి, నీతిమంతులు కాబట్టి మనం బ్రతికేస్తూ బాగున్నట్లుగా ఏమీ కాదు. ఆయన కృప కలిగిన దేవుడు కనుక మనం బ్రతికేస్తున్నాం అంతే. ఇందులో మన నీతి భక్తి ఏమీ లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో అది ఎందుకు నెరవేరడం లేదు మనం ఆలోచన చేయాలి. అంతా నేను బాగానే ఉన్నాను, నాకేంటి పర్వాలేదులే, నేనెంతో తగ్గించుకోవాలి. ఇలా ఎవరి కోణాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేస్తున్నారంటే వారు ఎక్కిన చెట్టు కొమ్మను వారే నరుక్కుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు వాళ్ళు. అయ్యో అని బాధ అనిపిస్తుంది. మనం అనుకుంటున్నాం వాళ్ళు రక్షణ పొందలేదు, రేపొద్దుట నరకానికి వెళ్తారు అని బాధపడుతున్న, స్వార్థ పట్ల భారం ఉన్న వాళ్ళు దీని కొరకు వేదన పడతారు. మరి రక్షణ పొందిన వాళ్ళు నరకానికి వెళ్తున్నందుకు ఇది బాధ ఉండదా? ఒక మాట చెప్పండి, రక్షణ లేని వారు ఎలాగ నరక పాత్రలే, అందులో ఇంకా సంశయమే లేదు. ఇక మరి రక్షణ పొందిన వాళ్ళు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు నరకానికి? అంటే దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఆలోచనను వారు ఏం చేస్తున్నారో త్రోసి వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మోసం చేసుకుంటున్నారా లేదా? అంటే ఇక్కడ అందరినీ ఏడిపిస్తారు, వీళ్ళు అందరినీ బాధపడతారు, అందరికి వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతారు. అంటే వీళ్ళ దృష్టికి వీళ్ళు తెలివైన వాళ్ళే, తెలివి వాళ్ళు మంచి వాళ్ళే, కానీ అంత తెలివి సంపాదించుకుని ఏం చేశారు? సామెత ఉంటుంది ఒకడంట, 7 సముద్రాలన్నీ వీధంట పిల్లకాల్లో పడిచచ్చాడట. 7 అంటే 7 సముద్రాలు, అన్ని సముద్రాలు ఈదినటువంటి వీరుడట, గజేతగాడట, కానీ ఎలా చనిపోయాడట? పిల్ల కాలంలో పడంట. చూసారా సామెత ఎలా ఉందని? అలాగ అన్నీ తెలుసు నీకు, దేవుడు ఎవరో తెలుసు నీకు, నరకం స్వర్గం కోసం తెలుసు, ఎలా తప్పించుకోవాలో తెలుసు, ఎలా అది పొందుకోవాలో తెలుసు. చెప్పి ఇన్ని తెలిసి ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. కాబట్టి దేవుడు సంఘము పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన సేవకురాలు తెలియపోతే, ఈ ఆలోచన సంఘ విశ్వాసులకు తెలియపోతే, అంటే నువ్వు చేస్తున్నటువంటి భక్తులు నువ్వు చాలా నష్టపోతున్నావు అన్నమాట. కొంతమంది పాస్ అయ్యాను అంటే పాస్ అయ్యానంట. ఎన్ని మార్కులు వచ్చాయంటే కరెక్ట్గా బార్డు మార్క్స్ 35 మార్కులు. ఓకే, మంచిది, పాస్ అయ్యాను అంటే నువ్వు ఎన్ని మార్కులు పోగొట్టుకున్నావు? ఇంకా 65 మార్కులు పోయినాయి నీకు. 35 మార్కులు పాస్ అయ్యానని సంతోషపడుతున్నావు, ఇంకా పోయినాయి 65. అవన్నీ కూడా పొందుకోవాలనుకున్నారు మాస్టర్ గారు కానీ తల్లిదండ్రులు కానీ. అలాగే క్రైస్తవులు కూడా ఏంటంటే ఏదో ఆ 35తోనే సంతోషపడుతున్నారు, కానీ పోగొట్టుకున్నదంతా 65. అది అర్థం కావట్లేదు, ఈ 35తోనే సంబరపడిపోతున్నారు. ఇలాగా చాలా మంది అయిపోతున్నారు. అంటే నాకు సంఘం పట్ల నాకున్నటువంటి బాధ్యత ఏంటంటే నేను చెప్తున్నాను, దేవుడికి తన సంఘం పట్ల, తన జనుల పట్ల ఒక ఆలోచన ఉన్నది, ఒక తలంపు ఉన్నది. అది ఎరిగినటువంటి సేవకునిగా నాకు కూడా దేవుని సంఘము పట్ల ఒక ఆలోచన ఉన్నది. కొంతమంది ఏం చేస్తారు, ఇలా చూడాలి,
సేవకుడు ఆలోచనను నువ్వు తెలుసుకుని దాని ప్రకారంగా వెళ్ళాలి. నేను ఎంత సీరియస్ మైండ్తో దేవుడి పని చేస్తానని చెప్తున్నాను మీరు శ్రద్ధగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం, టైముని, తర్వాత రూపాయిని, ఖర్చు పెట్టేటువంటి రూపాయిని, పనిని, ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా నేను ఒక క్రమశిక్షణలో చేస్తాను. రూపాయి, సమయం, అలాగే పని, దానికి కష్టపడుతూ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన ఆలోచనతో మాట చెప్తండి. అది నేను పాస్టమ్మ గారి ఆలోచన కూడా ఫాలో అవ్వను అసలు, నథింగ్. ఎందుకంటే దైవ ఆలోచన నాకు అర్థమైంది. ఆ ఆలోచనతో నేను ఈ విషయం ఎవరు మాట. చాలా మంది ఏం చేస్తారంటే సేవకుడు మనకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు, చాలా నష్టపోతున్నారు. అలాగే అర్థం కావట్లే. దేవుడు ఎన్నుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు నీకు నచ్చినట్లుగా ఉండడు. కొన్నిసార్లు నచ్చినట్లుగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తే ఏమిటంటే సేవకుడికి బోల్డ్ గాయం అవ్వాల్సి వస్తుంది అన్నమాట, బోల్డ్ వేదన అవ్వాల్సి వస్తుంది, బోల్డ్ ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందుకంటే పాస్టమ్మ గారు కానీ సంఘంలో కానీ ఎవరి ఆలోచనలు కూడా నేను పాటించాలి అంటే అది దైవ ఆలోచనకు కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు నేను ఫాలో అవుతాను అన్నమాట. కొంతమంది నేను వారి ఆలోచన తీసుకోలేనప్పుడు బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు ఇబ్బంది పడవచ్చు, మరి ఆయన ఏమనుకుంటున్నాడో నేను చూస్తాను. మిగిలిన వాళ్ళు ఏంటంటే నువ్వు అనుకున్నది చేసేదివే నీ పని. సేవకుడు ఏమన్నా బాధపడతాడా, సంఘానికి ఏమన్నా ఇబ్బందా, దేవునికి ఏమన్నా ఇబ్బంది, ఏం ఆలోచించరు. అందుకే నేను చెప్తున్నాను, నా చుట్టూ హేమీలు, జ్ఞానవంతులు, బలవంతులు, గొప్పవారు ఉంటుండగా వారి ముందు చిన్న అల్పుడిగా నేను నిలవడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. హల్లెలూయా. గ్రహించండి, మీ భక్తి జీవితంలో దైవ ఆలోచన ఏంటో మీరు గ్రహించండి, ధన్యులు అవుతారు. ఇదేమీ తెలుసుకోకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతే చాలా నష్టపోవచ్చు అన్నమాట. అందుకని ఈ విషయం నేను చెప్పాను కదా, నేను చాలా జాగ్రత్త కలిగి ఉంటాను. వినవరు మాట. ఒకటి ఆలోచన ఉంది, ఒక కార్యక్రమం జరుగుతుందండి. ఆ కార్యక్రమం పట్ల దైవజనుడిగా నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక నియమం ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా కొంతమంది చేస్తారంటే వీళ్ళ ఆలోచన రుబ్బేస్తారు అందులో, వీళ్ళకి నచ్చినట్లుగా చేస్తారు అందులో. తప్పు, చాలా తప్పు అది. అలా చేయడానికి వీలు లేదు అసలు, చాలా చాలా తప్పు అది. నేను అందుకే చెప్తున్నాను, గాయము పొందితేనే వేదన పడుతూనే, ప్రసవ వేదన పడుతూనే దేవుని పని నేను దినదినము కొంచెం జరుగుతూ కడుతూ ఉన్నాను. బాబు ఒరే విను, వాక్యం విను, నువ్వు ఎందుకు ఇలాగేసుకుంటావు? విను ఇలాగా శ్రద్ధగా, రక్షణ పొందే వయసు వినాలి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్పాడు కదా దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 అనుకుంటా, చదవండి. అందరికి బాగా పరిచయమైనటువంటి వాక్యమే. కూర్చో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏమని? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు. ఇదంట దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదంట, మన త్రోవలు దేవుని త్రోవలు వంటివి కాదంట. మరి ఇద్దరు ఒకటి అవ్వాలా లేదా? ఎప్పుడవుతాం? అందుకంటున్నాను, నీ జీవితంలో చేస్తున్నటువంటి భక్తి ద్వారా నీవు మారినప్పుడు ఒకటవుతాం మాట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా అనేటువంటి పాటలో నాలో నీవు నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రభు శరీర రక్తం పాలు పంపులు పొందడం వలన దేవుడే మనలోనికి వస్తాడట. ఇది క్రైస్తవ సమాజానికి అర్థం కాక ఆయన్ను మనలోనికి వస్తానన్న దేవుని పక్కన పెట్టి యేసయ్యా నువ్వు త్వరగా రావయ్యా అని పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేయాలి. ఇదో తలతెక్క వ్యవహారం మాట. నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినము అని లేపుతాను, వానిలోనికి నేను వస్తాను. ఇన్ని విషయాలు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు. ఆయన వచ్చే ప్రక్రియకి చూడు వీళ్ళు ఏం చేస్తున్నారో అడ్డుబండి వేస్తున్నారు అన్నమాట. మనలోనికి ఆయన రావాలనుకుంటే ఈ జీవం ద్వారా వద్దనుకుంటున్నాడు ఆయన. ఏంటి వచ్చి ఆయన రాకుండా అడ్డు పెడుతున్నారు వీళ్ళు. వాక్యం ద్వారా యేసు వస్తున్నాడు అందరి దగ్గరికి, చేర్చుకుంటున్నారండి. యాకోబు దగ్గరికి వెళ్ళిందంట వాక్యం, అడవులో ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళిందంట వాక్యం. వాళ్ళు ఎందుకు ప్రయోజకులు అయ్యారంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాక్యమునకు వారు విధేయులైపోయారు, వాళ్ళు లోబడ్డారు, దాని ప్రకారంగా నడవగలిగారు. ఈరోజు దేవుడు మనలోనికి ఎలా వస్తాడు మన ఇంటికి? ఏంటి చెప్పండి, ఎలా వస్తాడు యేసయ్య మన ఇంటికి? ఇక వాక్యము ద్వారా యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. వాక్యమైన యేసయ్య నువ్వు చేర్చుకుంటున్నావా? కొంతమంది చేర్చుకోరు.
వాక్యము ద్వారా వచ్చే యేసయ్యను చేర్చుకోరు. పోనీ జీవము ద్వారా అంటే ప్రభు శరీర రక్తమాంసముల ద్వారా యేసయ్య నీలోనికి వస్తున్నాడు, అప్పుడు చేర్చుకుంటున్నావా? అప్పుడు చేర్చుకుంటలే. వాక్యం ద్వారా చేర్చుకోవట్లే. మరి ఎలా వస్తాడు యేసయ్య నీలోనికి? రావట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారు, యేసయ్య రాకపోతే దెయ్యాలు ఏమంటే తెలుసా మీకు? మరి మేము వెళ్ళొచ్చు కదా, మేము వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి. దెయ్యాలు యేసయ్యను ఏమన్నాయి తెలుసా? పందుల మందులోకి వెళ్ళడానికి అవకాశం అడిగాయి లేవా? నేనేమైనా పంపించాను 10 మందిలోకి మీరు వెళ్ళిపోండి అని? నా ఏంటి ఏమన్నా నిలిపమని చెప్పడానికి? హల్లెలూయా. పందుల మందులోకి వెళ్ళడానికే యేసయ్యను పర్మిషన్ అడిగే దెయ్యాలు లేవా? మరి అలాగే వాక్యం అన్న యేసయ్య నీలోనికి నీ ఇంటిలోనికి రావడానికి కొనుక్కుంటే నువ్వు నో ఎంట్రీ బోర్డు పెట్టేసుకునే అవకాశం లేదనుకో, ఎవరు వస్తారనుకున్నావు? బైబిల్లో రాయబడి ఉందండి, దెయ్యాలు వస్తాయట. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు వస్తే నీ వ్యక్తిత్వం చాలా అందంగా తయారు చేస్తాయా? స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అర్థం కావట్లే. దేవునికి చోటు ఇవ్వని క్రైస్తవులకి నువ్వెంత వాక్యం విన్నో నీ మైండ్ స్విచ్ ఆఫ్ లో ఉంది, నీకు అర్థం కాదు. జీవితకాలం అంతా అర్థం కాదు అసలు. ఎందుకు అలా తయారవుతున్నారు ఈరోజు క్రైస్తవులు? వాక్యం లోపడలేదు అసలు. ఏంటి లోపడలేదు వాక్యము? వాక్యం మీలో నాలో లేకపోతే ఎవరు వస్తారు? సాతానులు వస్తాడు. అందుకే వినువారు మాత్రమే ఉండడం వల్ల ఎవరికంట నీకు నీవే మోసపుచ్చుకున్న వ్యక్తి అయిపోతాయి. కాబట్టి యెషయా 55:8 అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మరి ఎప్పుడు ఒకటవుతే చెప్పండి? రాకడ సమీపించింది, అయిపోయింది ఆల్మోస్ట్. ఏండి 100లో 75% అయ్యేపోయింది మొత్తానికి. ఇప్పుడు సృష్టి యేసయ్య చేసినది మొదలుకొని ఇప్పటి వరకు 75%, 90% అయిపోయింది మొత్తానికి. ఓన్లీ 10% ఉంది ఆయన రాకడ రావడానికి. అంటే చాలా తక్కువ వరకు ఆ సమయం ఉన్నది. ఈ సమయంలో మరి ఎప్పుడు ఆయన తలంపులు మన తలంపులు ఏకమవుతాయి? ఎప్పుడవుతాయి? ఆయనది మనది ఒకే త్రోవ, ఒకే మాట, ఒకే ఆలోచన. ఎప్పుడవుతాయి చెప్పండి? ఎప్పుడవుతాయి? దీనివల్ల ఏమవుతుందంటే క్రైస్తవం మోసపోతుంది, నష్టపోతుంది. యేసును చేర్చుకోక లోకం ఎంత మోసపోతుంది, ఎంత నష్టపోతుందో, వాక్యమును చేర్చుకోక నువ్వు అంతే నష్టపోతున్నావు, అంతే. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో అడుగు పెడుతున్నాను, శ్రద్ధగా విందాం. హల్లెలూయా. లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త భక్తుడైనటువంటి లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి సందేశం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చదవమ్మా, మధ్యలో యాడ్ ఎందుకు? ఒక నిమిషం ఆగండి. ఏమని చెప్పింది ఇక్కడ? త్రోపక్క నుండి వారు ఎవరంట? వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యము ఎత్తుకుని పోవును. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. వాక్యం ఎక్కడ ఉంటదంట? వినే వాక్యం ఎక్కడ ఉంటదంటే అండి? అమ్మా వింటున్నావా? విన్ హృదయంలోనికి వస్తుందంట వాక్యం. విన్నటువంటి వాక్యం హృదయంలో నుండి ఎత్తుకెళ్ళిపోతాడంటే సాతానుడు. హృదయంలో ఏముంది? హృదయం అంటే ఏంటి? ఆదికాండము అందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖనమే. 6వ అధ్యాయం 5వ వచనం. 6:5. చాలండి, చూసారా? హృదయంలో నుండి వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడు సాతానుడు. ఈరోజు హృదయంలో ఏమున్నదంట? తలంపులున్నవి, ఆలోచనలున్నాయి, ఊహలు ఉన్నవి. హల్లెలూయా. అంటే వాక్యము నీ హృదయంలో, నా హృదయంలో ఉంటే ఏమవుతుంది? మన తలంపులు దేవుని తలంపులకి కనెక్ట్ అవుతాయి. మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు కనెక్ట్ అవుతాయి. మన స్వభావం, మన వ్యక్తిత్వము, ఉద్దేశము మొత్తం అన్ని చేంజ్ అవుతుంది అన్నమాట. చేంజ్ యువర్ లైఫ్.
హల్లెలూయా. కానీ క్రైస్తవ మాత్రం అవ్వట్లే, చేంజ్ అవ్వట్లేదు. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఊహ అంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డదేనంట. ఎల్లప్పుడూ చెడ్డదైన దానిని ఈ వాక్యము రావడం వల్ల ఏమవుతుందంటే మంచిదైపోతుంది అన్నమాట. ఇతరుల కొరకు కన్నీరు కారుస్తాం, ఇతరుల కష్టకాలంలో సహకరించాలి, అయ్యో ఇతరులకి ఏదో చెయ్యాలి, ఇతరులను దేవుని కొరకు సంపాదించాలి, దేవుని కొరకు పురుకొలపాలి, దేవుని కొరకు తయారు చేయాలని అక్కడే కలుగుతుంది. చెయ్యి కలగదు ఏంటి, చెయ్యి పెడుతుంది. పెట్టే మనసు చేతికి ఎవరిచ్చారు? తలంపు ఇచ్చింది, ఆలోచన ఇచ్చింది, హృదయంలోంచి వచ్చిన భావజాల తలంపు పెట్టాలి, మనం కన్నీరు కార్చాలి, మనం సహకరించాలి. చూసి ఎక్కడి నుంచి వచ్చింది అది? అప్పటికప్పుడు చిటికల నుంచి బొటకల నుంచి వచ్చిందా? హృదయంలోంచి వచ్చింది. అంటే హృదయంలో వాక్యం ఉండడం వల్ల ఒక వ్యక్తి యొక్క స్వభావం, వ్యక్తిత్వం ఏమవుతాయి? ఇప్పుడు మారిపోతాయి అన్నమాట. ఇలా మార్పు చేయడానికి యేసు వచ్చాడు ఈ భూమి మీదకి. వీళ్ళేమది మతం అనుకుంటున్నారు, అది పిచ్చి కాకపోతే. హల్లెలూయా. మరి క్రైస్తవం ఇప్పుడు ఏం మారింది చెప్పండి? ఏం మారింది? పేరు మారింది, అంతేనా? పేరు మారింది. అమ్మ నాన్న పేరుతో పాటు ఇంకొక పేరు వచ్చింది మనకి, అంతే మారింది. చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఎవరికి వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ, ప్రసంగాన్ని వింటూ వినబోతున్న వారు కానీ, యేసయ్యను నమ్మి నేను మారినది ఇదిగో, ఎంత మారాను ఒకసారి నీకు నీవే ఆలోచన చేసుకో. యేసయ్యను నమ్మి వాక్యం వింటున్న నీవు ఎంత మారావు యథార్థంగా నువ్వు ఆలోచించుకుంటే నీవు ధన్యుడు, ధన్యురాలు అంతే. హల్లెలూయా. స్కూల్లో మేము వెళ్ళినప్పుడు గోడకి మమ్మల్ని ఇలా తిరిగి ఇటువైపు చూడమనేవారు, గోడకుండా మనవారు సార్. ఒక అట్ట ఉండేది అన్నమాట, అట్ట ఇలా గోడకు పెట్టి గీత గీసేవారు అన్నమాట. మా ఇంటి ఎంత లెక్కేసేవారు హైట్. అలాగా సంవత్సరానికి హైట్ చూసుకునే వాళ్ళు అలా గోడ మీదకి తేడా వచ్చేది. ఇది ఎదుగుతాం కదా. అలాగా ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని పాటలు వింటున్నాం, ఇన్ని సాక్ష్యాలు వింటున్నాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసినటువంటివి కూడా మనం అనిపిస్తున్నాం కదా. వీటన్నిటిని బట్టి మనం ఎంత మారుతున్నాం చెప్పండి, అవునా కదా? ఎంత మారుతున్నాం ఆలోచన చేసుకోవాలి. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను, ఏమనంటే ప్రపంచంలో నీకు మించిన బోధకుడు ఎవరు లేరు, నీకు నీవే గొప్ప బోధకుడు, బోధకురాలు. ఎందుకంటే ఏ బోధకుడైనా చెప్పడమే వాళ్ళ పని, కానీ దాన్ని కనుక నువ్వు తీసుకొని మళ్ళా నీకు నువ్వు బోధించుకున్నావు అనుకో, నువ్వే గొప్ప బోధకుడు అవుతావు, అవునా కదా? నువ్వే గొప్ప బోధకుడు అవుతావు. ఓసిరి గారు మాకు నేర్పించినటువంటి విధానం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం వాక్యం విన్నామా, విన్నటువంటి వాక్యము ఆ ఆదివారం అంతా మేత ధ్యానం చేసుకుంటాం. గడ్డి ఆవు చూడండి, గేదెలు చూడండి, అవి అడుగు తోలికెళ్తాడు ఆ పనివారు, వాళ్ళు మేత మేసేస్తే వస్తాయి. అవి ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. బైబిల్లో మనకి నెమరు వేసేటువంటి జంతువుల పేర్లు, నెమరు వేయని జంతువులు అన్ని దేవుడు రాయించాడు. అవన్నీ గొప్ప పాఠాలు. మనిషిని ఎవరు వేస్తాడా? మనిషి ఏ రమ్యక్క, మనిషి నెమరేస్తాడా? ఏరా ఏ గేదె బెస్టా మనిషి బెస్టా? ఏది బెస్ట్ అమ్మా? అల్లు గేదెలు బెస్ట్ అంటే గేదెల సార్లు వేసాడువే. ఇంక ఇంట్లోంచి కంపల్లోంచి తోలేసి గేదెల సార్లు వేసాడువే. ఇంకా అవి నెమరు వేసేటువంటి జంతువులను కూడా దేవుడు ఎందుకు చేసాడంటే, ఇవి అవి తినే ఆహారాన్ని కొంత సమయానికి తెచ్చుకుని బయటికి నెమరు వేస్తూ ఉంటాయి. అలాగా మనము దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వాక్యాన్ని మన జీవితాలలో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లోనూ, మన పరిస్థితులు సముద్ర కెరటాల్లాగా ఎప్పుడు కూడా మన జీవితం కదులుతూనే ఉంటది, నెమ్మలగా ఉండదు జీవితం. ఇది జగమెరిగినటువంటి సత్యం. అయితే ఆ కెరటాల లాంటి పరిస్థితుల్లో నెమ్మది పొందడానికి ఈ వాక్యమే ఆధారం అవ్వాలి. వాక్యానికి చోటు ఇవ్వకపోతే నీకు నెమ్మది ఉండదు జీవితంలో. క్రైస్తవ సమాజం అంతటికి నేను చెప్తున్నాను, వాక్యానికి చోటు ఇవ్వని క్రైస్తవునికి జీవితంలో నెమ్మది ఎప్పటికీ ఉండదు గాక, ఉండదు ఉండదు ఉండదు. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుని మాట. ఇది ఎందుకంటే నెమ్మదినివ్వడానికి యేసయ్య తన వాక్కును పంపించాడు, తన మాటను రిలీజ్ చేశాడు. హల్లెలూయా. కనుక మన చిత్రం ఏంటంటే
ఏ మాట అయితే ఆదరణ కలిగిస్తుందో, నెమ్మది కలిగిస్తుందో, సహాయం చేస్తుందో, ధైర్యం ఇస్తుందో, బలం ఇస్తుందో, ఏంటి మన కన్నీళ్లు తెస్తుందో, ఆ మాటని మన జీవితంలో ఈజీగా పక్కకు తోసేస్తున్నామని. చాలా అజ్ఞానమేవండి, నిజంగా చెప్తున్నాను. చాలా మోసపోతున్నాం మనం. ఆయనే ఆదరణ ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి ఆయనే పంపించాడు మాటను, వాక్కును మాట. చూసారా, ఆదరించి, ఓదార్చి, బలంనిచ్చి, నెమ్మది, ధైర్యం ఇచ్చేటువంటి మాటను మనం పక్కకు తోసేసుకుంటున్నాం. ఆ ప్లేస్లో ఇంకొక వైపు చూస్తున్నాం. అది ఎలా వస్తుంది? చుట్టూ ఈ సముద్రమైనటువంటి పరిస్థితే, కానీ నువ్వు నెమ్మది కలిగి జీవించడానికి ఈ దేవుని మాటే మనకి ఆధారమైనది. హల్లెలూయా. ఇది అర్థం కావట్లేదు, ఏదో అనుకుంటున్నాను. అందుకని చెప్పండి, యేసయ్యను నమ్మి ఇగో వాక్యం వింటున్నాను నేను, ఇగో రోజు రోజుకి నన్ను నేను మార్చుకుంటున్నాను అనుకున్న వారు కావాలి దేవునికి. మార్చుకోకపోతే నువ్వు నష్టపోతావు అంతే. యేసయ్య రాకడ వరకు దైవజనులు బోధిస్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. ఆ బోధ నీలో ఫలించకపోతే నువ్వే నష్టపోతావు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు అంతా ప్రకటించమన్నాడు. ఆకాశమందు భూ జనాంగం అంతటికి కూడా అన్ని జాతి ప్రజలకు రక్షకుడు ఈయనని స్పష్టముగా ఇప్పుడు అంటున్నారా టీవీ ఛానల్ కూడా, ఈయన ఒకటే దేవుడు అంట, ఈయన ద్వారానే పరలోకి వస్తుందంట, ఈయన నమ్మకపోతే మనకు రాదంట. కామెడీ చేస్తున్నారు. అంటే అర్థమైందా లేదా? అంటే ఒక వార్త వెళ్ళిందా లేదా? ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే మోక్షం అని వెళ్ళింది. ఈ వార్త మొత్తం ప్రపంచం అంతా వెళ్ళాలి. ఆ వెళ్ళేసరికి అలా వెళ్ళిన తర్వాత ప్రభు రాకడ భూమి మీదకి వస్తుంది అంట. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న ఎంత మారో నువ్వు, పేరు మారింది ఈజీగాని, అదొకటి తెలుసు సమాజానికి. కాదు, నీ ప్రవక్తను మారాలన్నమాట. హల్లెలూయా. నీ ప్రవక్తను మారాలి. నీ ప్రవక్తను మారకుండా ఏ క్రైస్తవ పేరు కలిగినా ఉపయోగం ఏమీ లేదు. చెప్పండి, ఉపయోగం ఉంది ఏమన్నా? కొన్ని పేర్లు మన పల్లెటూరులో కొన్ని పేర్లు ఉంటాయి, తెలుసా ఎందుకు పెడతారో మీకు? నేను అడిగేవాడిని, అందరు మా తాతను అడిగేవాడిని, చెప్పేవాడు నాకు. పెంటమ్మ, పెంటయ్య, పుల్లయ్య, పుల్లమ్మ, ఇల్లమ్మ, కొన్ని పేర్లు ఉండేవి. నేను అడిగేవాడిని, ఇలా పెట్టుకున్నారేంటి వీళ్ళు పేర్లు, అదేంటి అలా పేరు పెట్టారు? నేను ఎడితే మంచి పేర్లు ఎడితే అనేవాడిని నేను చిన్నప్పుడు. అలాగే ఎందుకు ఎడతారంటే, వారికంటే ముందు పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే, అలాగా వాళ్ళు బ్రతకడం కొరకు ఇష్టం లేనటువంటి ఒక పేరు వాళ్ళకి పెడితే, అంటే అంతగా ఎవరు లెక్చర్ చేయరు. అంటే ఎవరి ఘోష, ఎవరి గోల, ఎవరి చూపు వారికి కలగకుండా, వారికి తగలకుండా ఉండడానికి ఇలాగ చాలా ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోతుంటే మిగిలిన వారినైనా బ్రతికించుకోవడానికి అలాంటి ఇతరులకు ఎవరికి మెచ్చుకోలేని, ఇష్టం లేని పేర్లు పెట్టేవారట. షాక్ అయ్యారు నేను. అవునా అంటే చూడండి, వాళ్ళు బ్రతకడం కావాలి తల్లిదండ్రులకు, వాళ్ళ పేరు కాదు అక్కడ. అందమైన పేరు లేకపోయినా పర్లేదు, నా కొడుకు బ్రతకాలి, నా కూతురు బ్రతకాలి. చూసారా, బ్రతకడం ఇంపార్టెంట్ అనుకున్నారు, అక్కడ పేరు ఇంపార్టెంట్ అనుకోలేదు. సేమ్ లా బైబిల్ కూడా అప్లై చేస్తున్నాను నేను. యేసయ్య నీ పేరుని బట్టి పరలోకం ఇవ్వడు, నీ పేరుని బట్టి బహుమానం ఇవ్వడు, నీ ప్రవక్తను బట్టి నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని భక్తులందరి చరిత్రలు చదువుతాను. భక్త్ సింగ్ గారి దగ్గరకు కొంతమంది ఒక ప్రశ్న తీసుకుని వెళ్ళారు. అయ్యా దైవజనుడా, దేవుని సంఘంలో ఎవరు గొప్ప చెప్పండి? వాక్యం చెప్పేవాళ్ళే కదా గొప్ప అని ఒకరు, ఆరాధన చేసేవాళ్ళే కదా గొప్ప, పరిచర్య చేసేవాళ్ళే కదా గొప్ప, పాటలు పాడేవాళ్ళే గొప్ప, వంటలు చేసేవాళ్ళే గొప్ప, ఇలా ఎవరు గొప్ప అని రకరకాల గొప్పలు, అందరూ గొప్ప గొప్ప గొప్ప, నేను గొప్ప, ఈ మాలో ఎవరు గొప్పవాళ్ళు అని వెళ్ళారు. భక్త్ సింగ్ గారు జ్ఞానవంతుడు, మోకాళ్ళ భక్తుడు, ప్రార్థన. అందుకనే మోకాళ్ళ ప్రార్థనా పరుల దగ్గర మనం నేర్చుకోవాల్సింది గోల్డ్ భక్తి ఉంటుంది మాట. మోకాళ్ళ అనుభవం లేనటువంటి వాళ్ళు చెత్త మాటలు తప్ప ఏమీ శక్తి ఏమి ఉండదు, సుత్తే తప్ప. హల్లెలూయా. అందుకని మీరు మోకాళ్ళ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళతో గడపడానికి, మాట్లాడడానికి, స్పెండ్ చేయడానికి, అనుభవాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మొన్న దైవజనులు వచ్చాడు కదా ఇక్కడికి, కొంతమంది సేవకులు వచ్చారు కదా. ఇంకా చిన్నగా ఉన్నటువంటి ఒక దైవజనుడు పాస్టర్ గారు ఫోన్ చేశారు వెళ్ళిన తర్వాత, అన్న మీరు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉండే కూడా చాలా ఉపవాసాలు చేసుకుంటూ మీరు వచ్చారు మీ జీవితంలోనూ. కొన్ని నేను అవి తెలుసుకోవాలనుకుంటున్నాను, నా సేవలో నాకు అవి అవసరం నాకు. సో మీరు ఎలా ఉపవాసాలు ఉండేవారు, ఎలాగా
మీరు ఈ జీవనోనికిలో ఉపవాసాలు ఉంటూ ఎలా మీరు అసలు దినచర్య ఎలా గడిచేది నాకు కొన్ని విషయాలు నాకు తెలియపరచండి, అందరు నేను నేర్చుకుంటానని ఆ బ్రదర్ ఫోన్ చేసి కొంత సమయం మాట్లాడారు. నాకు నేర్చుకోవాలి. భక్సింగ్ గారి దగ్గరికి ఇలా వెళ్ళారు అందరూ కూడా. వెళ్ళి ఇలా అందరూ కూడా నేనే కదా గొప్ప అయ్యగారు, నేను అందరికంటే ముందు చేశాను కదా, నేను వంట చేశాను కదా, నేను కానుక ఇచ్చాను కదా, నేను వాక్యం చెప్పాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, నేను ఆరాధన, నేను గొప్ప కదా, నేను గొప్ప కదా. ఇప్పుడు దైవజనుడు నువ్వే గొప్ప అంటే మిగిలిన వాళ్ళు గొప్ప కాదు. వీళ్ళందరూ అన్నాం అంతే, అయ్యగారు వాళ్ళని మెచ్చుకుంటారు, మమ్మల్ని మెచ్చుకోరు. ఇది పరిస్థితి. చూసారా? ఆయన చెప్పాడు జ్ఞానులే అందుకే మోకాళ్ళ ప్రార్థన పోలు ఏమి ఎతుకక్కర్లే. ఒక్కసారి అదే నువ్వు చేసుకున్న పనుల్లోనే, నీ జీవిత విధానంలోనే కనెక్ట్ విత్ క్రైస్ట్, నీ ఆలోచన దేవునికి కనెక్ట్ అయ్యడానికి పెట్టుకున్నావు అనుకో, ఒక్కసారి కనెక్ట్ అయ్యి అలా లింక్ అయిపోవడం అన్నమాట. వైఫై కనెక్ట్ చేయగానే కనెక్ట్ అవుతుంది లేదా? అలాగా నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎలాంటి బిజీ షెడ్యూల్ పనుల్లో, వ్యాపారాల్లో నువ్వు ఉంటున్నా దేవునికి కనెక్ట్ అవ్వాలి. నువ్వు కనెక్ట్ అవుతున్నప్పుడు ఆ సమయంలో ఏది మాట్లాడాలో ఆయన అప్పగిస్తాడు. చివరన ఉంటుంది భక్తునికి, నాలుక చివరన ఉంటుంది మాట. అంటే చివరన అంటే లోపల కాదు, ఇది మాట చివర. విత్ ఇన్ సెకండ్స్లో, ఆన్ ద స్పాట్లో సెకండ్స్లో వచ్చేస్తే మాట. అంతే. దేవుని మహాకృప పెట్టి ప్రసంగాలు కూడా దేవుడు నాకు అలాగా నాలుక చివరిలో పెట్టేసాడు. అంతే. ఆయన ఇది నాకు గొప్పదా, నాకు ప్రసంగాలు చేయడం రాదు. నాలుగు చివరిని పెట్టేసాడు. నీ పేరు ఏంటంటే జోసెఫ్ అంటాం, మీ అమ్మగారు నాన్నగారు పెట్టిన పేరు ఈశ్వరం అని చెప్తాను. అలాగే ఈ ప్రసంగాలు నాకు పెట్టేశాడు ఆయన మాట, ఆయన కృపతో. లేకపోతే నా బ్రతికంతా నాకేం తెలుసు, ప్రసంగాలు చేయడం రాదు అసలు. హల్లెలూయా. ఆయన చెప్పాడు ఒక మాట, ఏమన్నాడు అంటే, క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్ట్రీ. దేవుని పరిచర్యలో ఒకని యొక్క ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసంగాలు చేయడం కంటే, పాటలు పాడడం కంటే, కానుకలు ఇవ్వడం కంటే, వంటలు చేయడం కంటే, పరిచర్య చేయడం కంటే, ఈ ప్రార్థనలు చేయడం కంటే, అన్నిటికంటే ఒకని ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి ప్రవర్తన అంటే? మంచిగా ఉండడమా? ఎలా మంచిగా? అదే చెప్తున్నాను. దేవుని తలంపులతో కనెక్ట్ అవుతే, దేవుని ఆలోచన చొప్పున నువ్వు చేస్తావు. ఏం చేసినాను అందుకంటున్నాను. ఇతర ఆలోచనలన్నీ నా మీదకి ఎన్ని వచ్చినా బాణాల్లాగా ఒకవేళ గాయాలు చేసి నన్ను కొంచెం ఇబ్బంది పెడతాయేమో, కానీ నేను చేసే పనికి మాత్రం అవి పనికి రావు. తీసుకొని నేను అసలు దానికి నేను నిందించబడతాను, దూషింపబడతాను, ద్వేషింపబడతాను, ఇతరులకు నచ్చకుండా మానేస్తాను. అందుకని అంత ఈ సేవ చేయడానికి కారణం ఏంటంటే అది మాట. ఒక ఆలోచన ఉంది, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నడిపించే విధానంలో, తీర్చిదిద్దే విధానంలో, తయారు చేసే విధానంలో, ఒక కార్యక్రమం చేసే విధానంలో, ఒక సేవకుడిగా నేను దేవుడి దగ్గర కనిపెట్టి ఒక ఆలోచన నేను పొందుకుంటాను. ఆలోచనను భంగం చేయకూడదు. నువ్వు సేవకురాలైనా సరే, విశ్వాస అయినా సరే, నువ్వు భంగం చేయకూడదు. అంటే దైవజనుడికి ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది, నీకు తెలియదు, నువ్వు ఎలా పడితే అలా చేస్తావంటే ఈ ఆలోచన ఏమవ్వాలి? అందుకని ఎన్నో గాయాలు పొందుతూ ఇంతకాలం దైవ ఆలోచనను గ్రహించి, అందుకే ప్రవక్త పాడినటువంటి ఒక పాట ఉంటుంది. ముందు సత్యదేవచన, నే కనాను వారసుడన్, నేను అరణ్య యాత్రికుడన్. హల్లెలూయా. దైవజనుడు అంటాడు అందులో ఏంటి, అనుదినము నేను దేవుని ఆలోచనను గ్రహించి అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఏంటంట? దేవుని ఆలోచన గ్రహించాలి నీ జీవితంలో. ఇప్పుడు ఏమీ గ్రహించట్లేదు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఏం చెప్తే దాని ప్రకారంగా ఫాలో అయ్యే అయ్యగారు కొంతమంది, ఇంకా సంఘాలు ఏం చెప్తే దాని ప్రకారంగా ఫాలో అయ్యారు కొంతమంది అయ్యగారు, ఇంకా సంఘం ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది. ఇలాగుండి ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారంతే, ఒకరికొకరు పాడు చేసుకుంటున్నారు. కానీ అయ్యి అలా కాదు, నేను నిన్ను పొగడు, నువ్వు నన్ను పొగడిన సంగతి పక్కన పెడితే అసలు దేవుడు ఏంటి మన మధ్యలో, ఆయన పాత్ర ఏంటి? తీయండి, ఆ పాట తీసివ్వండి. ఆయన పాత్ర ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మనసు ఏంటి? ఇది ఉండాలా లేదా? చెప్పండి, ఇది ఉండాలా లేదా? అందుకనే క్రైస్తవ సమాజం ఈరోజు చాలా చాలా నష్టపోతూ ఉన్నది. నీ కనాను వారసుడన్, నీ నరణ్య యాత్రికుడన్, ఆశకి నేగ పూజాడలు, ప్రియ యేసుని
నడచెదను వెను చూడకనే సాగెదను వెను చూడకనే సాగెదను అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకుని అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకుని దేవుని ఆలోచన గ్రహించి ఘనమున గెలుచు సాగెదను దేవుని ఆలోచన గ్రహించి ఘనమున గెలుచు సాగెదను హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ నీ కనాను వారసును నీ నరన్యాయాత్రికుడను ఆశకి నమేగ పూజాడలు ప్రియ యేసుని చేర నడచెదను వెను చూడకనే సాగెదను వెను చూడకనే సాగెదను. హల్లెలూయా. పెదవలసల్లో ఆదివారం ఒక ప్రసంగం చేశాను, భక్తుల ప్రయాణం అని. నిర్గమకాండం 40 మేఘాన్ని పెట్టి ఇశ్రాయేలు ప్రయాణం చేశారు. భక్తుల ప్రయాణం అని ఒక అద్భుతమైన సందేశం పోయిన ఆదివారం పెదవలసలో చేశాను. ఈ షకీన మేఘం అంట పరిశుద్ధాత్మ మేఘం అని. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఎందుకు పరిశుద్ధాత్మ సంఘానికి అవసరం? చప్పట్లు కొట్టి అందరినీ గట్టిగా అరిసేసి పక్కన తన్నేసి వాళ్ళ మీద పడిపోయి కాదు, పరిశుద్ధాత్మను కావాల్సి పొందుకోవాల్సిందే. హల్లెలూయా. చిన్నవసలో సెకండ్ మెసేజ్ చెప్పాను కదా పరిశుద్ధాత్మ కోసమే, అదే 69వ కీర్తన 9 నుండి. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే యేసుని చూడడానికి, యేసులాగా నడవడానికి, యేసులాగా మారడానికి, యేసులాగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ అవసరం. ఎందుకు పొందాలి పరిశుద్ధాత్మను? పొందుతున్నారా? మరి పొందిన వాళ్ళు నడుస్తున్నారు అలాగా? అందుకు పోగొట్టుకుంటున్నారు. అందుకని దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఇశ్రాయేలు జీవితంలో ఎందుకు నడవలేదు అంటే, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఆకాశం నుండి మన్నా తిని వెంబడించారు కానీ నడవలేదు. అలా మారిపోయింది ప్రయాణం. కృత నిబంధన సంఘం అంతే. ప్రభు బలలో పాలు పొంగులు పొందుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మలు పొందుతున్నారు. మారిందా ప్రవర్తన? భక్సింగర్ ఆ విషయం చెప్పారు. క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్ట్రీ. దేవుని పరిచర్యలో మొట్టమొదటిగా నీ ప్రవర్తన చాలా అవసరం. ఏంటి ఆ ప్రవర్తన? ఏంటి ఆ ప్రవర్తన? నీ ముందు ఉన్నటువంటి దైవజనుడు అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఎలాంటి ఆశయతో, ఎలాంటి ఆశయముతో, ఎలాంటి భారముతో ప్రభు సేవ చేస్తున్నాడో ఈ భారాలను కలిగి ఉండాలి. మంచి వాళ్ళకు ఉంటే ప్రయోజనమని చెప్పండి. తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, బిడ్డలు చాలా మంచోళ్ళు, ఓకే, వెరీ గుడ్, చాలా మంచోళ్ళే. కానీ తల్లిదండ్రుల కష్టాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఏం మంచోళ్ళు చెప్పండి? మంచోళ్ళ? ఏం మంచోళ్ళు? అలాగే సంఘంలో నువ్వు మంచిదానిగా మంచివాడిగా ఉండడం వల్ల దేవుడు ఏమాత్రం మెచ్చుకోడు. దైవజనుడు భారం ఉందా లేదా? అసలు దేవుని కొరకు అసలు ఏమైనా తనలో ఒక కోరిక ఉందా అసలు లేదా? చూడాలి. సంఘాలు ఈనాడు ఏమీ చూడట్లా, ఏం అవసరంలే. వెళ్ళడం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రార్థనకి వెళ్ళడం, వాక్యం వినడం, కానుకలు వేసుకోవడం, వెళ్ళిపోతున్నారు, నష్టపోతూ ఉన్నారు. ఏంటి? ఒక భారం, ఒక బాధ్యత కలిగినటువంటి దైవజనుడు మీకు దొరికితే ఏం చేయాలి? ఆ దైవజనుడు దేవుని కొరకు ఎలాంటి ఆశతో ఉంటాడో, ఆ దైవజనుడు హృదయంలో ఆయన భారం ఏంటి, అసలు ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన పూనుకున్న పని ఏంటి, ఈ తృష్ణను దేవుని సంఘము గుర్తించాలి. ఆ భారాన్ని కలిగి ఉండాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు తనను వెంబడిస్తున్నటువంటి సంఘానికి, ఇంకా చెప్పాలంటే
క్రైస్తవ సమాజం అంతా కూడా ఎలా ఉండాలో చెప్పాడు. ఏంటి ప్రవక్తన అంటే? ఏంటి మంచివారిగా మంచిదానికి ఉండడం కాదు ప్రవక్తన అంటే. చెప్పాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 24 చదువుదాం త్వరగా. ఎవరు మిస్ అవ్వద్దు, ముగిస్తాను. అతడు ఇలాగూ సమాధానం చెప్పుకుంటుండగా ఆ ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని ఒక శబ్దముతో చెప్పాడు. అందుకు పౌలు ఇట్లనేను, మహాగర్భవహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. 29 చదువుదాం. అందుకు పౌలు, సులభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విలువారందరూ ఈ బంధకములు తప్ప నా వల్లే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అని. ఆమేన్, హల్లెలూయా. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు అందరినీ, ఈ బంధకాలు తప్ప. అంటే నేను బోల్ కష్టాలు పడ్డాను, వినాలమ్మ అందరూ. బోల్ కష్టాలు పడ్డాను, బోల్ శ్రమ పడ్డాను, బోల్ బాధలు పడ్డాను. ఇవి మీరు పడలేరు, మీ వల్ల కాదు ఇది. కానీ మీరు ఏం చేయాలంటే మీరు అందరూ నాలా ఉండాలన్నాడు పౌలు. హల్లెలూయా. ఈ బంధకాలు తప్ప, ఆ బంధకాలు తప్ప అంట మనం అందరూ ఎలా ఉండాలంట? పౌలులా ఉండాలంట. ఇది దేవుని చిత్తం, అందుకే మాట దేవుడు రాయించాడు. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ ఎలా ఉండాలి? లోకమేమో ఇష్టమైన అభిమాన హీరోలు హీరోయిన్ లాగా తయారవుతున్నారు లోకంలో. క్రైస్తవులు మాత్రం నీకు నీలానే ఉన్నావు. రక్షణ పొంది దేవుని వాక్యం విని దేవుని కార్యాన్ని చూసి ఆయన ప్రేమను చూసి కూడా నీకు నీలాగే ఉన్నావు. ఏమి చేంజ్ అయింది లైఫ్? హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే నిత్యము నిన్ను నువ్వు మార్చుకోవడం మాట క్రైస్తవ జీవితం అంటే. ఎన్నో నిర్వచనాలు చెప్పాను నా ప్రసంగాల్లో క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా. ఎన్నో ప్రసంగాలు చెప్పాను, ఇంచుమించు 2000 ప్రసంగాలు చేశాను ఇప్పటికి నేను. మా అయితే యూట్యూబ్ నిన్నకాక మొన్న నా ఛానల్ కాదు అది, సోదరుడు పెదవలసలో ఉన్న చిన్న ఏదో తను ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. పాస్టర్ గారు మంచి కంటెంట్ ఉంది, ఫేస్బుక్ లైవ్ వెళ్తుంది, యూట్యూబ్ కూడా ఉంటే బాగుంటుంది అంచక. మీరు ఓకే అంటే కనుక మన ఛానల్లో ఇది కంటిన్యూ చేద్దాం అని చెప్పి అంటే ఓకే మంచిది కదా. కొంతమందికి నేనున్నా లేకపోయినా సరే రేపొద్దుట ఆ సందేశాలు కొంతమంది వినడానికి, సో మంచిది కదా, క్యారియన్ అని చెప్పాను. అంతకు ముందే లేనప్పుడు బోల్డ్ ప్రసంగాలు ఫేస్బుక్లో చేశాను. హల్లెలూయా. అంతా ఒకటే, చేంజ్ యువర్ లైఫ్. నువ్వు మార్చుకోవాలి. నేను మార్చుకోలేనటువంటి ఆ మనసు లేకపోతే నేను చెప్తున్నాను, సాక్షాత్ యేసు ప్రభు వారు బోధిస్తున్నా సరే నీకు ఎక్కడ పౌలులాగా ఉండాలంట. చెప్పండి, ఇప్పుడు ఎప్పుడు మనం మారుతాం పౌలులాగా? అక్కడికి చెప్పాడు ఆయన, ఈ బంధకాలు తప్ప అన్నాడు. సరే ఆ కష్టాలన్నీ మనం పక్కన పెడదాం, ఆయనలా ఉండాలంట. ఆయన ఎలా ఉన్నాడు దేవుని కొరకు తెలుసుకోవద్దా? ఏదో గంట సేపు లేకపోతే 1.5 గంటన్నర 2 గంటలు ప్రసంగం విని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు వచ్చావా ఈరోజు దేవుని సన్నిధికి? వచ్చినటువంటి నీవు ఇగో మారుకోవాల్సినటువంటి ఒక మార్పును దేవుడు కలిపజేస్తున్నాడు. నువ్వు నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది, విడుచుకోవాల్సింది దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎంత విన్నా సరే మార్చుకోకపోతే అదేం ఉపయోగం ఉండదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వండుకున్న ఐటమ్స్ పాడైపోతాయి. ఏదో మన భాషలో ఏమంటాం, మన పల్లెటూరు భాషలో గాలి ఆడేసింది, గాలి దెయ్యం ఆలేసింది దాని మీద, ఆ వంట పాడైపోయింది, దెయ్యం ఆలేసింది దాని మీద పాడైపోయింది అంటాం మనం. మరి యేసయ్య మనకిస్తున్న జీవవాక్యం పాడైపోయిన సంగతి తెలుసా? మన ఇంట్లో చేపల కూర లేకపోతే వంకాయ కూర మీద సాతాను దాడి చేస్తున్నాడు. కూరల మీద మన మీద దాడి చేస్తలేదు సాతానుడు. ఎంత దారుణమండి ఏంటి? మనం వండుకున్న కూర పాడైపోయింది, దెయ్యం వచ్చేసి వాలేసింది, గాలెట్టేసుకుంది, దూలెట్టేసుకుంది కూరల మీద. మరి స్వచ్ఛమైన జీవవాక్యము నిన్ను లోకంలోకి జ్యోతిలాగా వెలిగించడానికి దేవుడే పంపించిన వాక్యము నిజంగా సాతానుడు పట్టేసుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి దాని మీద ఉందా ఏమన్నా ఆశ? అది అర్థమైంది, పోయి పట్టుకున్నాడని అది ఏం అర్థం లేదు. కూర పాడైపోయింది, ఇది అర్థమైంది అంతే మనకి. హల్లెలూయా. చూసారా, అసలేంది అర్థం అవట్లేదు మనకి. ఏం ఆలోచన ఉంది? దేవుని ఆలోచన. అందుకని మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి అంటే ఏం చేయాలి తెలుసా? అనుదినము నీ జీవితంలో దేవుని ఆలోచనను గ్రహించాలి. ఎక్కడున్నా సరే, ఏ పని చేసుకుంటున్నా సరే, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ బ్రతికేస్తావు నువ్వు. ఈ దేవుని ఆలోచనని కనెక్ట్ అవుతే అది అవ్వట్లేదు. మధ్యలో ఎన్నో రకాల శక్తులు, వ్యక్తులు అది డిస్కంటిన్యూ చేయడానికి మధ్యలో చొరబడుతూ ఉన్నారన్నమాట.
దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. పౌలు నాలా ఉండాలన్నాడు. ఎప్పుడు ఉంటాం చెప్పండి? కనుక ప్రవక్తన అంటే ఏంటంటే దైవజనుడికి దేవుడు అప్పగించినటువంటి పని మీద దృష్టి పెట్టి దాని కొరకు బ్రతుకుతూ ఉంటగా ఆ భారము ఆ ఆశయము నీలో కలగాలి. ఇది ప్రవక్తన అంటే. హల్లెలూయా. ఆ పనికి నువ్వు ఎంత మాత్రం భంగము కలగ చేయకూడదు, హాని కలగ చేయకూడదు, నష్టం కలగ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత అభిప్రాయం రుబ్బడం వల్ల బోల్డ్ ఇబ్బంది కలుగుతాయి. నేను అలా అన్ని పోరాటాలు చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలలో దేవుడి పని జరిగించుకుంటూ వచ్చాను. కొంతమందికి ఇంకా అర్థము కాలేదు అసలు. హల్లెలూయా. వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళకి నచ్చినట్లుగా ఉంటే నేను ఎప్పుడో మూలం ఉంది నీ పాడికి. అందులోనూ అనారోగ్యంతో బలహీనతో ఉన్నాం, ఎప్పుడో మూలం ఉందన్నమాట. ఎందుకు మూలం లేకుండా మండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఎస్, దేవుని ఆలోచనను గ్రహిస్తే ఆ ఆలోచన ప్రకారంగానే సంఘాన్ని నేను నడిపిస్తున్నాను. అందుకని నా సొంత అభిప్రాయం రవ్వంతైనా సంఘం మీద నేను అప్లై చేయను, సేవకురాల అభిప్రాయం రవ్వంతైనా నేను అప్లై చేయను, ఇతరుల అభిప్రాయాలు కూడా అది దేనికైనా సరే. అందుకని నువ్వు ఏ పనికి పూనుకున్నా సరే దైవ ఆలోచనకు కనెక్ట్ అవ్వాలి. సేమ్ టైము భారము కలిగినటువంటి దైవజనుడి యొక్క మనస్సును, ఆలోచనను, భావజాలాన్ని నువ్వు గుర్తించి దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి అన్నమాట. ఇది చెప్పాడు ఆనాటి క్రైస్తవానికి దైవజనులు భక్త సింగ్ గారి మాట. హల్లెలూయా. సమయాభావానికి కూడా అందుకన్నాను నేను సమయాన్ని పక్క రూపాయిని ఖర్చు పెట్టే రూపాయిని పనిని ఇదేది పాడవడానికి వీళ్ళ అది క్రమముగా అది దేవుడు అనుకున్నటువంటి రీతిగా ఆ విధంగా జరగడానికి పూనుకుంటా అనమాట. ఇది ఏమి చేయరన్నమాట. కొంతమంది సమయం ఉండదు, ఇంకా మిగతా ఏ విషయంలోనూ కూడా సరైనటువంటి దిద్దని ఏమి ఉండదు అన్నమాట. ప్రతిదీ అడుగుతాడు. అందుకే చాలా మంది ఏం చెప్పాడు దేవుడు, నీ దేహము ధనము సమయము దేవునికి ఇవ్వాలని. ఈ మూడు ఇవ్వాలట. ఆ మూడుతోనే సంపూర్ణ ఆశీర్వాదం వస్తుంది. దేహము ధనము సమయం అంటే నీ దేహంతో నువ్వు కష్టపడాలి, నీ ధనాన్ని నువ్వు ఇవ్వాలి, సమయాన్ని కూడా నువ్వు ఇవ్వాలి. దేవుని సన్నిధిలో దేహం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా రూపాయి మాత్రం ఇస్తే ఇంకా రెండింటి ద్వారా కలిగే ఆశీర్వాదం ఉండదు అన్నమాట. ఒకటే వస్తుంది, ఇంకా మిగిలింది పోతుంది అన్నమాట. అంత ఉన్నదే. హల్లెలూయా. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సందేశం, నిజంగానే లైఫ్ చేంజింగ్ మెసేజ్. హల్లెలూయా. మూలవాక్యం చదవండి సార్, ముగించేస్తాను. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి ఆమేన్. హల్లెలూయా. చూడండి ఏమని చెప్పింది బైబిల్. యేసుక్రీస్తు ప్రభువారికి మరియమ్మకు యేసు ప్రభువారి తర్వాత మరియమ్మ వివాహము జరిగింది. ఆమెకు పుట్టినటువంటి కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక ఇది. అంటే యేసు ప్రభువారికి తమ్ముడు రాసినటువంటి పత్రిక ఇది. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండుడి. నేను దీనికి ఏం పేరు పెట్టాను అంటే, చూడండి ఏం పేరు పెట్టంటే, నీవు వినుచున్న సంగతులు నీలో ఏమవుతున్నాయి. హల్లెలూయా. ఇది అంశం. చెప్పండి సార్, చాలా సంగతులు మనం వింటున్నాం కదా, చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని గురించి ఎన్నో మాటలు మన జీవితాల్లో ఎంతకాలం మనం విన్నాం కదా, అవి నీలో ఏమవుతున్నాయి చెప్పండి, ఆలోచించండి ఈరోజు. అమ్మ వినండి, ఫస్ట్ నేను చెప్పింది వినండి, మీకు ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా రోజులు నీళ్ళు రాలే, ఒక 3 రోజులు అనుకుందాం, చాలా రోజులకి ఎందుకు నన్ను కొట్టేస్తారు మీరు చాలా రోజులు అంటే. హల్లెలూయా. 3 రోజులు కొయ్యలు రాలేదు. ఇప్పుడు మళ్ళా రోజు కొరాయి వస్తుందని తెలిసింది, కానీ ఏ టైంకి వస్తుందో తెలియదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చాలా ఎదురు చూస్తావు, మొత్తానికి చాలా ఎదురు చూస్తావు. వచ్చింది, ఇప్పుడు నీళ్లు నింపుతాం, స్టోర్ చేస్తామట. ఎంత స్టోర్ చేసినా అది నిండుతలేదు. ఎన్ని బిందెలు వేసినా ఆ డ్రమ్ నిండట్లేదు. చూసుకోవా, ఇదేంటి ఇన్ని బిందెలు వేస్తే నిండుతుంది, ఇది నిండట్లేదు. అయ్యయ్యో, దీనికి ఎంత పెద్ద హోల్ ఉందా, వాటర్ కారిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ తెచ్చి అందులోనే ఎత్తవా? అర్జెంటుగా దాన్ని హోల్ క్లోజ్ చేస్తావు, లేదంటే అందులో వాటరు చేస్తామా లేదా? మరి ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో క్రీస్తును గూర్చి ఎన్నో సంగతులు వినబడుతున్నాయి కదా, అవి ఏమవుతున్నాయి నీలో? ఏమవుతున్నాయి నీలో? అందుకే చదివించాను ఇందాక, లోక 8లోకి రండి.
రావాలి త్వరగా. లూకాసు వార్త 8వ అధ్యాయం ఇందాక చదివించాను కదా, అక్కడికి రండి సార్, త్వరగా రావాలి. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా ఈ సందేశం చాలా చాలా అవసరమైనటువంటి సందేశం ఇది. 11 త్రోపక్కు నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకుని పోవును. ఇప్పుడు చెప్పండి, యథార్థంగా ఇంతకాలము నువ్వు వింటున్నటువంటి సంగతులు అనగా దేవుని యొక్క వాక్యం నీలో ఏమవుతుంది? చెప్పనా? ఎత్తుకెళ్ళిపోతున్నాడు సాతాను. అసలు ఎత్తుకెళ్ళిపోతుంటే నీకు ఏ మాత్రం బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, వేదన లేదు, రోదన లేదు, ఏమీ లేదు. ఇంట్లో చూడండి కొన్నిసార్లు ఇంకా ఎలాగా ఏమో అందరూ చూడండి ఇలా, ఇది ఎంత ఉంటుంది రేటు? 100 రూపాయలు ఉంటుందా, 50 ఉంటుందా, 10 రూపాయలు ఉంటుందేమో, లేకపోతే 15 రూపాయలు ఉంటుందేమో. ఇది ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకోండి ఏదో కాకి ఎత్తుకెళ్ళిపోయి పక్కింటి వాళ్ళు ఎక్కడే వేస్తుంది అనమాట. దీనికోసం గొడవలు అయిపోతాయి, ఫైట్లు. ఇది పక్కింటిలో ఒకటిలో కనబడుతుంది కొంతమందికి. ఇది ఇగో అక్కడ కనబడినందుకు ఇక్కడ వస్తూ అక్కడికి ఎలాగెళ్ళిందో తెలియదు అందుకని, కానీ అక్కడ కనబడినందుకు ఇంకంతే ఫైట్లు మాట. ఇంకా రకరకాలుగా చిన్న ఎత్తుకెళ్ళిపోయినందుకు అది ఎలాగెళ్ళిందో కూడా తెలియదు. ఒకవేళ నువ్వే ఏదైనా ఇచ్చి మర్చిపోవచ్చు, లేకపోతే ఎవరైనా ఏదైనా పట్టుకెళ్ళొచ్చు, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో అయ్యింది మొత్తానికి. దానికి గొడవలు, మాట్లాడుకునే దానికి గొడవలు, కొన్ని దాంట్లకే. కొన్ని మాట్లాడుకుంటే చాలా అయిపోతాయి, అర్థమవుతుందా? దానికి గొడవలు. నిజమే, ఇలాంటి అన్నిటి మీద మానవుడు దృష్టి పెడుతున్నాడు కదా. నేను చెప్తున్నాను, పరమును ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను ఒక జ్వాలగా, ఒక జ్యోతిగా, ఒక అగ్నిగోళముగా తయారు చేసి ఇదిగో నన్ను నమ్మిన వారు ఎలా ఉంటారో అని విశ్వానికే చూపెడదాం అనుకున్నాడు యేసు. అలా చూపిద్దాం అనుకుంటే ఎవరో చూపించుకున్నారు చెప్పు? ఉన్నారా ఎవరైనా అలాగా? నిన్ను నన్ను చూపిద్దాం అనుకుంటున్నాడు యేసు. ఆయన చూపిద్దాం అనుకుంటే ఆయనకి అవకాశం ఎవరైనా ఇస్తున్నారా? ఎవరు ఇవ్వట్లే. చెప్పండి, ఇన్ని సంగతులు నువ్వు వింటున్నావు, ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా, ఏమవుతున్నాయి నీలో? ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఈ లోక 8, 13, 12 ప్రకారంగా ఎత్తుకెళ్ళిపోతున్నాడు సాతానుడు. ఇప్పుడు చెప్పు, నీ వస్తూ ఎవరో ఎత్తుకెళ్ళిపోతే బాధపడుతున్నావు, కోపడుతున్నావు, గొడవెడుతున్నావు, తిడుతున్నావు. చిన్నపిల్లలు కొన్నిసార్లు ఫోన్లు తీసుకుంటే కోపడతాం, తిడతాం, ఎందుకంటే పగలగొట్టేస్తారు, ఇలివైంది, అది పాడు చేస్తారు, వాళ్ళకి తెలియదు. అలాగే మరి దేవుని వాక్యము, నీ వింటున్న వాక్యము, నీకు నచ్చిన వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, కొలీగ్స్, రిలేటివ్స్, ఇలా రకరకాలుగా అది ఎత్తుకెళ్ళిపోతుంటే వదిలేస్తా వాళ్ళ కోసం? ఏంటి, వాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళే, మనకి బంధువులే, స్నేహితులే, ఫ్రెండ్సే, పర్వాలేదులే, ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఒప్పుకుంటావు? అలాగా ఎత్తుకెళ్ళను ఒక దేవునిది అది. హల్లెలూయా. ఏంటి, పందులు ఎదుట ముత్యాలు వేయద్దు అన్నాడు యేసయ్య. ఏంటి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు యేసయ్య. మరి ఇంటున్నటువంటి శ్రేష్టమైన వాక్యం నీ దగ్గర నుంచి ఒకరు ఎత్తుకెళ్ళిపోతుంటే, రకరకాల రూపులు ఎత్తుకెళ్ళిపోతుంటే నువ్వు అలాగే చూస్తుండిపోతావా? చెప్పండి, ఇది నా భక్తి జీవితానికి సీక్రెటే అండి. నేను వింటున్నటువంటి సంగతులన్నీ కూడా ఏది వ్యర్థమైపోవడానికి వీల్లేదు ప్రభా, ఎందుకంటే అది నా జీవాహారం, అది నా జీవితం, అది నా ఆస్తి, నా అంతస్తు, అది నాకు కావాలని అదంతా భద్రంగా నేను దాచుకుంటాను అన్నమాట. దాని ప్రకారంగా నన్ను నేను కట్టుకుంటూ, నన్ను నేను మాడిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నమాట. హల్లెలూయా. క్రైస్తవం ఇక్కడ బలహీనమైపోతుంది. వినువారుగా ఉన్నారట, ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఈలోగా సాతానుడు. అందుకనే మనం ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది, నువ్వే సంగతులు వింటున్నావు ఆ సంగతులను గ్రహించి దాని ప్రకారంగా నడిచే వ్యక్తిగా ఉండాలి. వింటున్న సంగతి నీలో ఉండాలి, స్టోర్ అవ్వాలి. నీలో స్టోర్ అవుతే ఏమవుతుందో తెలుసా? నీ చుట్టూ, నీ జీవితంలో జరుగుతున్న సంభవాలలో, పరిస్థితులలో ఈ స్టోర్ అయినటువంటి అనగా నువ్వు దాచుకున్న ఈ వాక్యము అక్కడ నిన్ను కాపాడుతూ ఉన్నది, నిన్ను రక్షిస్తూ ఉంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. ఎప్పుడు కూడా దేవుని వాక్యం మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది అండి, మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుంది అన్నమాట. వాగ్దానాలు పిచ్చోళ్ళు వాగ్దానాలు కావాలన్నారు, తీరా వాగ్దానం వేసే ఇచ్చిన తర్వాత జరుగుతుందా? అందులో ఎత్తుకెళ్ళిపోతున్నాడు సాతానుడు. అవి కూడా నెరవేరడం లేదు. ఇశ్రాయేలులు ఎలాగైతే వాగ్దానాలు పోగొట్టుకున్నారో ఈనాడు క్రైస్తవం కూడా అలాగే పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే వింటున్నారు.
విన్నది మాత్రం లోపల ఉండడం లేదు. దీని ద్వారా చాలా చాలా నష్టపోతూ ఉన్నారు. ఇంకా కంటిన్యూగా చదివి నేను ముగించేస్తాను. 13. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించుడు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. చూడండి, రెండో కేటగిరీ చెప్పింది. రాతి నేలను పడి విత్తనాలంటే ఇవే సంతోషంతో యాక్సెప్ట్ చేస్తున్నారు మంచి వాక్యం అని, కానీ ఆ కొంతసేపే మిగిలిన సమయంలో ఏంటంటే వేరు లేదంట. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇంత వాక్యం నా కొరకు నువ్వు పంపించావు, కనీసం ఈ రోజైనా నేను ఈ వాక్యాన్ని బట్టి నన్ను నేను మార్చుకోవాలి తండ్రి అని మారు మనసు పొంది వాక్య ప్రకారంగా దాన్ని నీ హృదయంలో నాటనిస్తే వేరు తనుతుందంట లోపలికి. అందుకని వాక్యం విని నువ్వు ఎంత బాగున్నదని బాగాలేదని నువ్వు అనుకున్నా సరే వేరు లేకపోతే ఏముందంటే అక్కడితోటే ఉంటుంది, తేలిపోతా లోపల ఏ విషయంలో బలహీనంగానే ఉంటాం మళ్ళా దేవుని కొరకు. హల్లెలూయా. 14. ముండ్ల పొదలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూసారా, వింటున్నారు వాక్యము, కాలం గడిచే కొద్దిగా ఏమిటంటే ఈ విచారాలు లోక సంబంధమైనవి ధనము రకరకాలు వచ్చేదంట, అవి కూడా ఫలించగట. ఇంక కంటిన్యూగా లాస్ట్ చెప్పింది, మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఉండాలట ఫలించడానికి. హల్లెలూయా. చూడండి, ఇది చెప్పాడు యాకోబు భక్తుడు, యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడైన యాకోబు. మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు కనుక వినువారు మాత్రమే కాకుండా విను దానిని ఆచరించేదానిగా అనుసరించేదానిగా పాటించేవారిగా మనం ఉండాలట. హల్లెలూయా. ఇది మనకు కావాల్సింది. అందుకనే మనకు వినబడుతున్న సంగతులు నీలో ఏమవుతున్నాయి ఇక్కడి నుంచి అయినా ఆలోచించుకో. ఏమైపోతుంది, కొన్నిసార్లు సంపాదన సిలిసంచి వేసినట్లుగా అయిపోతుందని మనం బాధపడతాం. ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని దేవుడు పంపిస్తుండగా ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి మనలోనికి రావడానికి. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దేవుని మాటను వినలేదు, మోషే మాటను వినలేదు, వాళ్ళకి నచ్చినట్లుగా ఉన్నారు. అందుకు సేవకుడు నీకు నచ్చినట్లుగా ఉండడం కాదు, సేవకుడు నీ ఆలోచన అనుసరించి నడుచుకోవడం కాదు. సేవకుడు సంఘం చేయవలసింది ఏంటంటే సేవకుడు దేవుని మాటను అనుసరించి నడవాలి, మేము సేవకుని మాటను అనుసరించి నడవాలి. ఇది చేయవలసిన ప్రార్థన మాట. అందుకే అగాపేలో ఓఫిర్ మినిస్ట్రీస్ లో తక్కువ మంది ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది మాట. అంతేగాని వాక్యం తెలియక ఏదో చేతకాక కాదు తక్కువ మంది ఉండేది. ఏంటి, దైవజనుడు దేవుని మనసును ఎరిగి సంఘము దైవజనుడు మనసును ఎరిగినట్లుగా నడుచుకోవడానికి పూనుకున్న సంఘం ఓఫిర్ మినిస్ట్రీస్. కాబట్టి ఇది ఎరగడం చాలా చాలా కష్టం. కాబట్టి తక్కువ మంది ఉండడానికి ఒక మొదటి కారణం ఇది మాట. హల్లెలూయా. దశం భాగాలు గట్టిగా ఇచ్చిన నలుగురు రక్తేశాలను సంపాదించుకున్నారు కొంతమంది సేవకులు, ఇంకా జీవితం సెట్ అయిపోద్ది మాట. మనకు అలా కాదు. ఆ నలుగురు ఎవరు ఉండాలంటే షడ్రక్ మేషక్ అభిజ్ఞానుడు లాగా అగ్ని వంట శ్రమ ఎదురైనా గానీ ఇగో దేవుడు ఎందుకొరకైతే మమ్మల్ని ఎన్నుకున్నాడో దానికి వేరుగా మేము ప్రవర్తింపం అనుకునే నలుగురు కావాలి. హల్లెలూయా. అలాగే నాకులాగా ఇంకొక నలుగురు ఉంటే చాలు మాట. ఒక్కని ఎంతకాలం మొత్తం 4 దిశలా చేయవలసిన పని ఏదో నేను చేశాను. ఇంకొక నలుగురు నాకులాగా ఈ రోషంతో ఈ భారంతో ధనం మీద కానీ ఘనత మీద కానీ దేని మీద వ్యామోహం లేకుండా దేవునిలో మనం ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. ఆయన అప్పగించిన పని సమాజంలో మనం చెయ్యాలి. ఈ కాన్సెప్ట్, ఈ మైండ్ సెట్ తో, ఈ భావజాలంతో ఒక్క నలుగురు నాకులాగా తయారవడానికి నలుగురు పూనుకుంటే ఇంకో 40 సంఘాలు కట్టేస్తాను త్వరగా నేను. హల్లెలూయా. 4 కాదు 40 సంఘాలు కడతాను త్వరగా. ఇంకొక నలుగురు నాకు అలా తయారవి ఈ భావజాలంతో వస్తే మాట. అందుకే చెప్తున్నాను, ఒక్కడిని 1000 మందిని రీచ్ చేయను ఇప్పటికే. ఇంకొక నలుగురు తయారవుతే మొత్తం 4 దిశ అదే ప్రార్థన, తూర్పు పడమర ఉత్తర దక్షిణం 4 దిశలా వ్యాపించాలి. 4 దిశల సంఘం. ఎందుకు కానుకలు ఎక్కువ వస్తాయి నా సంఘాలు ఉంటే? కాదు కాదు కాదు, దేవుని మనస్సును దేవుని ఆలోచన కలిగిన వ్యక్తులు తయారవుతారు మాట. ఈ విజన్ మనకున్నది, ఈ గురి మనకున్నది, ఈ ఆశయం మనకున్నది. దీని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. అందుకని దైవజనుడు భారాన్ని నువ్వు కలిగి, దైవజనుడు మనస్సును నువ్వు ఎరిగి దాని ప్రకారంగా నువ్వు నడవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మాట.
హల్లెలూయా. కాబట్టి ఇదేమీ లేకుండా నువ్వు అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతే ఉపయోగం ఏముందో చెప్పు. యేసయ్య సంతోషిస్తాడా? సంతోషించడు. కాబట్టి వాక్యం వింటున్నారు, రక్షణ పొందడం లేదు కొంతమంది. మరి రక్షణ పొందిన నువ్వు తర్వాత ఏంటి? వాట్ ఎవర్ తర్వాత స్టాండ్ ఏంటి? నీ స్టెప్ తర్వాత ఏంటి? అక్కడే ఆగిపోయారు. అంటే కొంతమందికి సానబెట్టే వాళ్ళు లేక కొంతమంది ఆగిపోయారు. కొంతమంది సానబెట్టేవాడు ఉన్నా కూడా ఆగిపోతే వీళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? అందుకని దేవుని ఆలోచనను మనం ఎరగాలి మన జీవితంలో. ఇది ఒక్కటి చాలా. నేను చెప్తున్నాను, ఈ ఒక్క ప్రసంగం ఎన్ని కోణంలో ఎన్ని ప్రసంగాలు అవుతుందో తెలుసా? రాత్రి వచ్చినటువంటి మీరు ధన్యులు. హల్లెలూయా. అది అక్కడి వరకు మాత్రమే కాకుండా కనీసం వచ్చినటువంటి మీరు ఏదైతే మీరు విన్నారో అది మీ హృదయంలో దాచుకోవాలి. ఇంకా గొప్ప ధన్యులు అయిపోతారు. ఎందుకంటే అక్కడ నుండి ఎత్తుకెళ్ళిపోతున్నాడు అంటే సాతానుడు వాళ్ళ హృదయం నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాడు కనుక ఆ ఎత్తుకెళ్ళిపోకుండా నువ్వు కాపాడుకుంటే చాలు మాట. అందుకే నా జీవితంలో నా దగ్గర ఏముంది దాచుకోవడానికి? ఆరోగ్యం ఉందా కాపాడుకోవడానికి? చాలా మంది ఆరోగ్యం చూసుకోవాలంటే 30 ఏళ్ళు మా అమ్మాయి చూసింది నా ఆరోగ్యం. అంత చూసిన ఆ చివరికి ఆమె కూడా లేకుండా అయిపోయింది. ధనమంతా అయిపోయింది. ఏమీ లేదు. ఎంతో చూసుకుందానికి ట్రై చేసిన నా వల్ల కాల. ధనం ఏమి లేదు దాచుకోవడానికి ఏంటి. కానీ దేవుడు దొరికాడు. ఆయన మాత్రం భద్రంగా దాచుకున్నాను. ఇప్పటికే ఆయన వాక్యము దొరికింది, భద్రంగా దాచుకున్నాను. ఇప్పుడు దేవునికి సంబంధించి అన్ని నా దగ్గర పుష్కలంగా నేను దాచుకున్నానండి. హల్లెలూయా. దాన్నే నేను పంచుతున్నాను అనమాట. దాన్నే ప్రకటిస్తున్నాను. అందుకే అన్నాడు పేతురు, యోహాను, యాకోబులు ఏమన్నా తెలుసా? మేము ఈ కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమా అంటే యేసును గూర్చి కళ్ళతో వాళ్ళు చూసిన సంగతులు, యేసును గూర్చి వాళ్ళు చెవులతో విన్న సంగతులు వారు నోరు చెప్పకుండా ఉండలేదట. మరి నువ్వు చెప్పు, ఎన్ని సంగతులు చూసావు యేసయ్యలోయి, ఎన్ని సంగతులు విన్నావు యేసును గూర్చి. మరి ఆ సంగతులను గూర్చి నీ నోరు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ప్రకటించాలి, వాడబడాలి, సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. అంతే కదా. చూచిన వాటిని విన్న వాటిని నోరు సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడున్న రివర్స్ ఏంటి? ఇదిగో మీకు ఒకటి తెలుసా, అలా జరిగిందంట అంట. అంటనే ఏం చేస్తుంది? ఈ వినగానే చెవి ఈ నోరు తీసుకుని దీన్ని మళ్ళీ కలిపేసుకుని అంతా కొద్ది మసాలా దట్టించి ప్రకటన చేస్తుంది అంట. తెలీదు. ఇది చూసావా అంటే చూడలా. కొన్ని నువ్వు విన్నావా అక్కడంటే వినలే, ఇంకొకరు చెప్పారట. వాళ్ళు తెలవని వాళ్ళు కాదు. కొంతమంది న్యూస్ ఛానల్లోనైనా వార్తలు లేటుగా వెళ్తాయేమో కానీ కొంతమంది మొత్తం ఆల్ న్యూస్ ఛానల్స్ మాట. వాళ్ళు చెవిని ఒక సంగతి పడ్డదనుకో మొత్తం అన్ని ఛానళ్ళు వీళ్ళే. TV9, సాక్షి, TV5, NTV, ETV, ఆ టీవీ అన్నిటికంటే ఒకరు మొత్తం ఇంకా అన్ని ఛానళ్ళు వీళ్ళలోనే ఉంటాయి. అదే వార్తలు యేసయ్య కొరకు ఉపయోగించుకుంటే జన్మ ధన్యం అవుతుంది, దేవుని ఘనత వస్తుంది. అందుకని చెత్త మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? లేదు. అందుకని దైవజనుని ఎలాంటి దైవజనుని మనకు అప్పగించాడో, ఎలాంటి భారంతో భావజాలంతో ఆశముతో దేవుని పని చేస్తున్నాడో ఆ పనికి నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ పనికి నేను ఎలా సహకారంగా ఉండాలి, ఆ పనిలో నేను ఎలా వాడబడాలి, ఈ ఆలోచనతో నిన్ను నీవు ప్రార్థనా గదిలో మార్చుకోవాలి, నీవు మలుచుకోవాలి మాట. ఇదే యేసయ్య ఒక శిల్పం. పెదవతో చెప్పాను, శిల్పం లాగా ఆ ఉలి తీసుకుని శాన పెట్టి ఆ బండరాతిని చెక్తే అందమైన శిల్పం అవుతుంది అన్నమాట. కాబట్టి వాక్యం అనే ఈ శాన చేత మనల్ని బండరాతిని చెక్కుతూ ఉన్నాడు యేసయ్య. అందమైన శిల్పంగా నువ్వు నేను మారాలనేది యేసయ్య కోరిక. కాబట్టి ఈనాటి క్రైస్తవం చెప్పేవాళ్ళుగా ఉన్నారు, వినేవాళ్ళుగా ఉన్నారు. కానీ యేసయ్యకి కావాల్సింది ఏంటంటే పాటించేవారు కావాలంట. కాబట్టి రాత్రి ఒక ప్రకటన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. వినేవారుగా కాక, చెప్పేవారిగా కాక, నేను పాటించే వ్యక్తిగా ఈ రోజు నుంచి నేను ఉంటాను యేసయ్యా, నువ్వేది చెప్తావో దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను యేసయ్యా అని మనమందరూ ప్రభు సన్నిధిలో ఒక సమర్పణ తీర్మానం చేసుకుందాం. ఈ మాటలు ప్రభు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.